మిమ్మల్ని అందరినీ ఇలా కలవటమే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 25 కోట్ల మంది భారతీయులు స్కూళ్ళల్లో చదువుతున్నారు. మీలాంటి పిల్లలు 25 కోట్ల మంది స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఒక 15 కోట్ల మంది కాలేజీల్లో చదువుతున్నారు. అంటే మన జనాభాలో దాదాపు 40% మంది స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుతున్నారు. మనం తలుచుకుంటే మన దేశ భవిష్యత్తు ఉంది. ఎస్ ఆర్ నో? సో మనందరం కూడా బ్రహ్మాండంగా చదువుదాం. పరీక్షలు అంటారా, అదేం పెద్ద సమస్య కాదు. చదువుకున్నాడు భయమైంది కదా. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ భయపడతాడా? అల్లు అర్జున్ డ్యాన్స్కి భయపడతాడా? పివి సింధు మ్యాచ్కి భయపడుతుందా? ప్రదీప్ మాట్లాడడానికి భయపడతాడా? కాబట్టి మనం మనం ఎలా నెక్స్ట్ నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి 1 గంట 30 నిమిషాలు 40 నిమిషాలు ఇచ్చారు. ఈ 1 గంట 40 నిమిషాలు మీ జీవితంలో బెస్ట్ మూమెంట్స్ కింద నేను చేయాలనుకుంటున్నాను. ఐఆమ్ రెడీ. ఆల్ యు ఆల్ రెడీ? సూపర్ ఎనర్జీ. అలా చేయాలంటే మీరందరూ నా మాట వినాలి. నేను సార్ అల్లరి చేయొద్దు మాట్లాడదని చెప్పట్లా, మన అందరం కలిసి అల్లరి చేద్దాం. ఓకేనా? అయితే నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో మీరు ఫిట్ ఇన్ అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే, నేను ఎప్పుడైనా హాయ్ అన్నా అనుకోండి, మీరు హలో అనాలి. నేను ఎప్పుడైనా హలో అన్నా అనుకోండి, మీరు అంతే. ఈ రూల్లో ఏమవుతుంది, మీరు నేను వింటున్నామా లేదా, కనెక్ట్ అయ్యాం లేదా మనకు తెలిసిపోతుంది. ఐఆమ్ రెడీ. ఆల్ యు ఆల్ రెడీ? సూపర్ ఎనర్జీ. ఇప్పుడు మీరందరూ 10th క్లాసు, గవర్నమెంట్ స్కూల్స్, నాన్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, మీ ఆడపిల్లలు మో పిల్లలు ఇట్లా అన్ని హెట్రోజీనియస్ గ్రూప్ ఉంది కదా. ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి మిమ్మల్ని అందరినీ ఒకే గ్రూప్లో తేవాలనుకుంటున్నాను. తెమ్మంటారా? ఈ మ్యాజిక్ పేరు ఎల్కేజీ. మీరందరూ ఎల్కేజీ పిల్లలు అయిపోయారనుకోండి, అప్పుడు బ్రహ్మాండం. ఎందుకు ఎల్కేజీ వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ఆడలేదు, మగ లేదు, బాయ్స్ లేదు, గర్ల్స్ లేదు, అరే డబ్బులు ఉన్నాడు లేనోడు, నల్లగా ఉన్నాడు రా, తెల్లగా ఉన్నాడు రా, ఏమక్కర్లా. ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద చెయ్యేసి నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఏం చెప్తే అని నేర్చుకుంటారు. అందుకే ఎల్కేజీలో నేర్చుకున్న ఒక రైమ్ మన అందరం కలిసి పాడదాం. రెడీయా? సింగ్ విత్ మీ. ట్వింకిల్ ట్వింకిల్ హౌ ఐ వండర్ up above the world so high. Super. The diamond is our energy. The diamond is our destination, mana gamyam. The diamond is our laksham, mana goal. The diamond is our happiness, mana anandam. The diamond is our parents' prosperity. amma nanna brahmananga unde diamond. Mara diamond ni koskovalante మన దగ్గర 2 రెక్కలు ఉండాలి కదా. రెక్కలు వస్తే కదా చుక్కల్ని వేసుకుంటాం మనం. ఉండాలా లేదా? ఇట్లా ఎగురితే ఇంతే ఎగురుతాం కదా. కానీ రెక్కలు ఉంటే ఎక్కడికైనా ఎగరచ్చా లేదా? ఎస్ ఆర్ నో? హాయ్. సో ఆ 2 రెక్కలు ఏంటంటే, ఒక రెక్క ఆత్మవిశ్వాసము, రెండో రెక్క ఆపర్చునిటీ కదా. సక్సెస్ అంటే ప్రిపరేషను, ఆపర్చునిటీ 2 కలిసే చోట సక్సెస్ వస్తుంది. మనం రెడీగా లేమనుకుందాం కదా, ఇంకా నిద్రే లేవలేమనుకున్నాం. డాడీ బయటికి పోదామంటే వెళ్ళగలమా అంటేనే కదా. అవకాశం ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. సో మీరందరూ ఎల్కేజీ పిల్లలు. ఆర్ యు ఆల్ ఎల్కేజీ స్టూడెంట్స్ నౌ? సూపర్. వెన్ ఐ సే యు ఆర్ ఎల్కేజీ స్టూడెంట్స్, ఐ విల్ బికమ్ ఎల్కేజీ టీచర్. అంతే కదా. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట, మీరేమనాలి? సూపర్. షెల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్ చంపేశారు, నా మనసు దోచేశారు నిజంగా. ఎవ్వరు బేసిక్స్ మర్చిపోలా. సూపర్. విల్ కంటిన్యూ. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్, ఈ ఫార్, ఎఫ్ ఫార్, G for H for I for ice cream. ఎంతకాలం చెప్తాం ఇది? అమ్మ రోజు మ్యాగీ చేసి పెడితే మనకి ఇష్టం ఉండదు. నాన్న ఒకే సినిమా తీసుకుపోతే ఇష్టం ఉండదు. మనకి ఇష్టమైన హీరో ఒకే హీరోయిన్తో 2 సినిమాలు యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవడు దొరకలేదా అని మనం మాట్లాడతాము. మనం మాత్రం 10th క్లాస్కి వచ్చినా, ఎంత పెద్దగా అయినా, ఏమైనా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్. కొద్దిపాటి తేడా, హలో, కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది.
ఏ స్మాల్ చేంజ్ ఇన్ ద థింకింగ్ పర్స్పెక్టివ్ విల్ బ్రింగ్ ఏ బిగ్ చేంజ్ ఇన్ అవర్ లివింగ్ స్టైల్. ఎలా? మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు కదా. యాపిల్ అంటే పండే కదా, ఎర్రగా ఉండే పండే కదా, కోసు తినే పండే కదా. ఎస్ సార్ నో? నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా. అది పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా. అప్పుడు ఈక్వేషన్ ఎట్టా చేంజ్ అవుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. హలో, హాయ్. ఇదే ఏం తీసుకెళ్ళి మనం ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తాం అనుకో. ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేసాం అనుకో. ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుర్లపల్లి. ఎస్ ఆర్ నో? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే అని మీరు చెప్పిన ఏ ఫర్ యాపిల్, యాపిల్ యాజ్ ఏ ఫ్రూట్, ఒక పండుగానే మనం రీడిఫైన్ చేయొచ్చు, దాన్నే కొత్తగా చేయొచ్చు. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. A to Z నేను చెప్పేసిన తర్వాత మీరు క్లాప్స్ కొట్టాలి, సరేనా? అన్ని యాపిలే, తినే యాపిల్ గురించి చెప్తా. హలో, ఇదే మన మధ్య కమ్యూనికేషన్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బడా యాపిల్, సి ఫర్ చోటా యాపిల్, డి ఫర్ దుసరా యాపిల్, ఈ ఫర్ ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, హమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకో యాపిల్, కత్తి లాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినండి యాపిల్. హలో, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఫంక్షన్ విచ్ సేస్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. కాపీ పేస్ట్ చేయడానికి జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు. ఎవ్రీ మూమెంట్ నీడ్ టు బి మొమెంటస్. ఈరోజు ఇక్కడ 4th of March at about 11:30 or 11 o'clock, వాట్ ఎవర్ టైమ్ నేను మీ ముందు నుంచుంటే, దిస్ మూమెంట్ షుడ్ బి ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. దిస్ మూమెంట్ షుడ్ బి ద ఫోటో ఫ్రేమ్ మూమెంట్. ఇది క్యాప్చర్ చేసుకుని వావ్ వాట్ ఏ ఫీలింగ్ సర్జీ అనుకోవాలి కదా మనం. అలా అనుకోవాలంటే మీ బ్రెయిన్ పవర్ ఆఫ్ యువర్ మైండ్ మీకు తెలియాలి. మన బ్రెయిన్లో ఏంటంటే 2 ఫ్యాసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వింగ్, రైట్ సైడ్ వింగ్. లెఫ్ట్ సైడ్ వింగ్ ఏం చేస్తుందంటే చేసిన పదిని పదే పదే చేస్తూ మనకి ఇక్కడ కంఫర్ట్ జోన్లో పెడుతుంది. మీరు సైకిల్ నడుపుతుంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, కానీ బ్యాలెన్స్ అవుట్ కాదు. డాడీ కారు నడుపుతారు, స్కూటర్ నడుపుతారు, ఆయన ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఇంటికి వచ్చేస్తారు. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, వంటలక్క సీరియల్ చూస్తూ ఉంటుంది. వంట ఖరాబ్ కాదు, వంటలక్క సీరియల్ కూడా బాగుంటుంది కదా. మనకెవ్వడు చెప్పడు. పొద్దున్నే లేవగానే మనమే బ్రష్ మీద పేస్ట్ వేసుకుని అని కళ్ళు మూసుకుని తోముకుంటాం. అంతేందుకు ఎవడైనా నైట్ 12 o'clock నన్ను లేపి, ప్రదీప్ సార్ 12 ఎక్కని చెప్పండి సార్, 12 టేబుల్ చెప్పండి అంటే 12 సార్ 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108, 120 అని అవలేలుగా చెప్తా. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా. ఇది మన ఒక కంఫర్ట్ జోన్లో పెడుతుంది. అంటే చేసిన పని పదే పదే చేయటం వల్ల, చాలరా బాయ్ నువ్వు ఇంతే, ఎంతోమంది కంటే గ్రేటు, నీకు ఎంత వచ్చింది, నీకు ప్రీ ఫైనల్స్లో ఇంత వచ్చింది, అంత వచ్చింది, 7thలో ఇంత, 9thలో ఇంత అని మన ఒక కంఫర్ట్ జోన్లో పెట్టేస్తుంది. కానీ రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇది ట్రాన్స్ఫర్మేషనల్. మీరు కొత్తగా, హలో వినిపిస్తున్న అందరికీ, వెనక వాళ్ళకు కూడా. రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇది కొత్తగా ఆలోచింపజేస్తుంది. ఏ ఫర్ యాపిల్ అనగానే, యాపిల్ అంటే పండు ఒకటే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే మనకు ఐఫోన్ గుర్తుకొస్తుంది కదా. సో ఇదేం చేస్తుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇందాక సార్ చెప్పారు కదా ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్, ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని మనం సూర్యోదయం అంటాం, చంద్రుడు ఉదయిస్తే దాన్ని మనం చంద్రోదయం అంటాం. కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని మనం జ్ఞానోదయం అంటాం. అర్థమవుతుందా? అంటే
ద పవర్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్ ఈజ్ ది పవర్ ఆఫ్ యువర్ క్వశ్చనింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇలాగే ఉండాలా, ఇప్పుడే చేయాలనా, ఇట్లాగే బతకాలనా, ఇంకో రకంగా చేయగలనా, నేను వీళ్ళతోనే చేయాలా, ఇంకేమైనా చేయగలనా, నేను అనుకుందే చేయాలా, ఇంకేదైనా చేయగలనా అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రశ్నించుకుంటారో మీ జీవితంలో పెడల్ ఆఫ్ ప్రోగ్రెస్, పెడల్ తొక్కితే కదా సైకిల్ ముందుకెళ్తుంది. మీ జీవితంలో ప్రశ్నించే హక్కు మనకు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తాను. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ట్రాన్సాక్షనల్. ఇదొక మేస్త్రి లాగా. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మేస్త్రి దగ్గర పోతామా? పోము. మనం ఎవరి దగ్గర పోతామా? ఆర్కిటెక్ట్ దగ్గర పోతాం. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? మీ దగ్గర నుంచి ఎంత గజాల స్థలం ఉంది, ఎన్ని బెడ్రూమ్లు కావాలి, ఎన్ని డ్రాయింగ్ రూమ్, ఇవన్నీ తీసి ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాడు. ఒక మ్యాప్, ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాడు. చదువుకున్న ఆర్కిటెక్ట్ క్రీసిన ఈ బ్లూ ప్రింట్ని చదువుకోని మేస్త్రి ఎగ్జాక్ట్గా అలాగే కడతాడు. అంటే మీ రైట్ బ్రెయిను ఆర్కిటెక్ట్, ఈ లెఫ్ట్ బ్రెయిను మేస్త్రి. మేస్త్రికి పని చెప్పామనుకో మనమంతా బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్, కుమారి ఆంటీలు అయిపోతాం, క్యాటరింగ్లు చేసుకుంటాం. బతకటం తప్పేం లేదు, బతుకుతాం. మనకు కూడా వస్తాయి 15,000, 20,000, 25,000 నెలకు వస్తాయి, బతుకుతాం. ఈ లెఫ్ట్ బ్రెయిన్ చెప్తే ఆ పని చేస్తాం. కానీ రైట్ బ్రెయిన్ చేస్తే మీరు ఇన్నోవేటర్స్ అవుతారు, క్రియేటర్స్ అవుతారు, టైల్ ప్రైజర్స్ అవుతారు, ప్రొఫెషనల్స్ అవుతారు, సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ అవుతారు. నేను ఇలాగే ఉండాలా, ఇంకో రకంగా ఉండొచ్చా, ఇంకో రకంగా సినిమా తీయచ్చా అని ప్రశ్నించుకుంటే విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా తీశారు ఎప్పుడో. ఇలా ప్రశ్నించుకుంటే మన రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఎస్ ఆర్ నో? వేణు బలగం సినిమా తీశాడు. సాయి రాజేష్ బేబీ సినిమా తీశాడు. అంటే చేస్తున్న పనిని కొత్త రకంగా ఎలా చేయొచ్చు అని మీ రైట్ బ్రెయిన్తో ఆలోచించాలి, లెఫ్ట్ బ్రెయిన్తో కాదు. ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతిదీ 2 సార్లు జరుగుతుంది. చార్మినార్ 2 సార్లు కట్టారు, హైటెక్ సిటీ బిల్డింగ్ 2 సార్లు కట్టారు. మీరు కూర్చున్న ఈ బిల్డింగ్ కూడా 2 సార్లు కట్టబడింది. ఒక్కసారి పేపర్ మీద, రెండోసారి భూమి మీద. ఎస్ ఆర్ నో? ప్లానింగ్ లేకుండా ఎవరైనా కడతారా? కట్టరు కదా. సిమిలర్లీ మన ఫ్యూచర్ని, మన ఎగ్జామినేషన్ని, మన జీవితాన్ని కూడా మనం 2 సార్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లానింగు, తర్వాత ఎగ్జిక్యూషన్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 1 ఇయర్ మనందరికీ సస్పెన్స్ కదా. హలో, సస్పెన్స్ అవునా కదా? కానీ రాజమౌళి గారికి సస్పెన్స్ కాదు కదా. ఆయన కథ ముందే తెలుసు కదా. తెలుసా తెలీదా? బాయ్స్ అండ్ గర్ల్స్, మీ జీవితం చూసే వాళ్ళకి సస్పెన్స్లా ఉండాలి, మనకి మాత్రం కథ తెలిసిందే ఉండాలి. అప్పుడు వాడు చప్పట్లు కొడుతూ ఉంటారు, మనం ఎదుగుతూ ఉంటాం. (1981) నాకు 19 ఏళ్ల వయసులో నన్ను జంజాల గారు ఫస్ట్ సినిమా ముద్దమందారంలో హీరోగా బుక్ చేశారు. నాకప్పుడు 18 కంప్లీట్ అయ్యి 19th ఇయర్. సరే, కార్ డ్రైవింగు, స్విమ్మింగు, యాక్టింగు, డ్యాన్సింగ్ అన్నీ నేర్చుకున్నా. హార్స్ రైడింగ్ కూడా నేర్చుకోమన్నారు. నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి ఇదేం కత్తిద్దాల సినిమా కాదు కదా సార్, మామూలు సినిమాయే కదా అన్న. లేదు, ఒక షాట్లో నువ్వు హార్స్ రైడింగ్ గుర్రం ఎక్కి రావాలి, నేర్చుకో అన్నారు. చెన్నైలో, మద్రాసులో రేస్ క్లబ్ ఉంటుంది. ఆ రేస్ క్లబ్లో ఉస్మాన్ అంకుల్ అని ఒక ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. ఎప్పుడు? 1981, 44 ఏళ్ల క్రితం. సార్, నాకు హార్స్ రైడింగ్ నేర్పించండి అన్న. నేర్పిస్తాను. ఆయన తీసుకుపోయి ఒక గుర్రం పక్కన నుంచోబెట్టి ఇది గుర్రం అన్నాడు. నేను నవ్వుకున్నా. అరే, గుర్రం అంటే తెలియదారా నాకంత, ఏం చెప్తున్నారా? ఇప్పుడు మీరు అందరు కదా ఈడొచ్చి చెప్పేది ఏంది మా తెలియదా 10th క్లాస్ గురించి అనుకుంటున్నారు కదా. అట్లా కాదా? మీరంతా గుడ్ గర్ల్సా? మరి బాయ్స్ గుడ్ బాయ్సా కాదా? ఎస్ ఆర్ నో? సూపర్. సో ఆయన ఇది గుర్రం అన్నాడు. మంచిది, ఇది గుర్రం అన్నాడు. అనగానే నేను వెంటనే నాకు తెలుసు అన్నా. దీనికి ఒక తాడు ఉంటుంది అన్నాడు. నాకు తెలుసు అన్నా. లెఫ్ట్కి గుంజితే లెఫ్ట్కి పోతుంది అన్నాడు. నాకు తెలుసు అన్నా. రైట్కి గుంజితే రైట్కి పోతుంది అన్నాడు. నాకు తెలుసు. సార్, థ్యాంక్ యూ సార్. పర్లేదు. నువ్వు పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఇది పట్టు. బాగుంది. హలో, హాయ్, హలో. సార్ వద్దు, ఫ్రెండ్స్ మనం. హలో, హాయ్.
ఏం సార్ అంటే ముసలోళ్ళని సార్ అనాలి అన్నట్టుగా. అరే మీరందరు రజనీకాంత్ రోబో 2.0 చూసారా? విన్నారా? పోనీ అది రజనీకాంత్ 2.0, ఇది ప్రదీప్ 64.0. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ మెంటల్ ఫ్యాక్టర్, నథింగ్ ఎల్స్. సో ఆ గుర్రాన్ని చూపించి లెఫ్ట్ సైడ్ గుంజితే లెఫ్ట్ సైడ్ పోతుంది అన్నాడు. ఓకే అన్న. రైట్ సైడ్ గుంజితే రైట్ సైడ్ పోతుంది అన్న. ఓకే అన్న. రెండు కలిపి లాగితే గుర్రం ఆగిపోతుంది అన్నాడు. ఓకే అన్న. ఇంకా గట్టిగా లాగితే రెండు కాళ్ళ మీద పైకి లేస్తుంది అన్నాడు. ఓకే అన్న. నీ రెండు కాళ్ళతో దాని పొట్టలో అంతే అది పరిగెత్తుతుంది అన్నాడు. ఇవన్నీ నాకు తెలుసు సార్ అన్న. మీకు తెలియని ఒక విషయం చెప్తాను, అది మీరు తెలుసుకొని ఎంతోమందికి చెప్పండి అన్నాడు. ఇప్పటిదాకా 15 లక్షల మందికి ఉస్మాన్ అంకుల్ నాతో షేర్ చేసిన సీక్రెట్ చెప్పాను. మీకు కూడా చెప్పమంటారా? ఉస్మాన్ అంకుల్ ఏం చెప్పారంటే, నాయనా గుర్రం ఎక్కడ తీసుకుపోతే అక్కడ నువ్వు పోకూడదు, నీకెక్కడి కావాలంటే గుర్రం అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. మన జీవితం కూడా అంతే కదా. ఎట్లా పోతే మనం ఏమైనా పతంగా కాటి అనగానే పరిగెత్తుకుంటూ పోయి పట్టుకోవడానికి కాదు కదా. మన జీవితం కూడా మన కంట్రోల్లో ఉండాలి. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, నువ్వు లాయర్ అవ్వాలి, నువ్వు టీచర్ అవ్వాలి, నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మీ ఐఏఎస్ అవ్వాలి, నీ ఇష్టం. కానీ ఏం కావాలో నీకు తెలవాలి. నువ్వు ఎక్కడికి కావాలంటే నీ జీవితం అనే గుర్రం నిన్ను అక్కడికి తోలుకుపోవాలి. ఎస్ ఆర్ నో? సో లైఫ్ ఈజ్ లైక్ ఏ హార్స్. మనం దాన్ని కంట్రోల్ చేయాలి తప్ప అది మనని కంట్రోల్ చేయకూడదు. అబ్రహాం లింకన్ చెప్తారు, ఇఫ్ హ్యావ్ 8 hours ఆఫ్ టైమ్ టు చాప్ ఏ ట్రీ, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే చెట్టు నరకడానికి, ఐ విల్ షార్పన్ ద హ్యాక్స్ ఫర్ 6 hours అంటారు. 8 గంటల సమయం ఉంటే చెట్టు నరకటానికి గొడ్డలి పదును పెట్టనికి నాకు 6 గంటలు కావాలి అన్నాడు. గొడ్డలి పదును పెట్టకుండా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని మొండి కొట్టి తీసుకుంటే మనము కొట్టి 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 సార్ నాతో నైతలేదు సార్, ఏ మేరే బస్ కి బాత్ నే మేరే సే నహీ హో రా సార్, మేరకు నహీ మాలూమ్, ఎంత చదివినా అర్థం కావట్లే, ఏం చేసినా అర్థం కావట్లే అని మనకి మనం అనుకుంటాం. అదే గొడ్డలు పదును పెట్టి ఒక 2 strokes కొడితే ఆ చెట్టు కింద పడిపోతుంది. ఇక్కడ గొడ్డలి పదును పెట్టడం అంటే ఏంటంటే ప్రిపరేషన్. ఇక్కడ గొడ్డలి పదును పెట్టడం ఏంటంటే ప్లానింగ్. ఇక్కడ గొడ్డలి పదును పెట్టడం అంటే ఏంటంటే స్ట్రాటజైజింగ్, ఆలోచన చేయటం. ఇక్కడ గొడ్డలి పదును పెట్టడం అంటే ఏంటంటే డిజైనింగ్, ఎలా చేయాలో వ్యూహం పన్నటం. ఇక్కడ గొడ్డలి పదును పెట్టడం ఏంటంటే క్రియేటింగ్ ఏ బ్లూ ప్రింట్. ఒక మేస్త్రి ఒక ప్రింట్ చూసి టకటక ఎట్లా కడతాడో మన మైండ్లో కూడా ఎటు పోవాలి ఎలా పోవాలి ఉండాలి. ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుని వచ్చా, ఇక్కడ స్క్రీన్ లేదు, కానీ నేనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశా కాబట్టి, నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా కాబట్టి నాకు స్క్రీన్ లేకుండా నా దగ్గర ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్పబోయే స్లైడ్స్ నేను చెప్తూనే పోతా. బికాస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ హియర్, నాట్ ఆన్ ద పేపర్, నాట్ ఎవ్రీవేర్. మీ మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఫేస్ ద లైఫ్. నేను చిన్నపిల్ల సార్, నేను చిన్నపిల్లగాని సార్, 14 ఏళ్ళు ఉన్నాయి సార్, 15 ఏళ్ళు ఉన్నాయి సార్, ఇంకా మేము రీల్స్ రోల్స్ చూస్తుంటే అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది సార్, నాన్న ఇంకా పైసలు కావాలరా, ఏం కావాలి బిడ్డ అని అంటూ ఉంటాడు సార్, మేము పిల్లగాళ్ళం సార్, మేము పిల్లలు సార్ అంటారు కదా, అంటారంటారు. మీరు ఎంతమందికి సోషల్ మీడియా అలవాటు తప్పు లేదు. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు మిమ్మల్ని టీనేజర్స్ అంటలేదు. హలో హలో, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు నేను ఇట్లా హలో హాయ్ అనిపిస్తా. ప్రపంచం మిమ్మల్ని టీనేజర్స్ అని పిలవట్లేదు. మీరంతా టీనేజర్స్, ఐఎమ్ 14, ఐఎమ్ 15, ఐఎమ్ 16 అనుకుంటున్నారు కదా. ప్రపంచం మిమ్మల్ని టీనేజర్స్ అంటల్లా. ప్రపంచం ఇప్పుడు మిమ్మల్ని కొత్త పేరుతో పిలుస్తోంది. ఆ కొత్త పేరు ఏంటంటే స్క్రీనేజర్స్. ప్రతిదీ మీరు స్క్రీన్ చూసే నేర్చుకుంటున్నారు. మంచి కూడా స్క్రీన్ చూసి నేర్చుకుంటున్నారు, చెడు కూడా స్క్రీన్ చూసి నేర్చుకుంటున్నారు కదా. మీరందరూ మీ ఫింగర్ ఇలా పెట్టండి ఒక్కసారి. అందరూ ఈ ఫింగర్ని చూడండి, మంచిగా భలే ఉంది ఫింగర్, చూస్తూ ఉండండి. అరిగిపోలే? రీల్స్ చూసి 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 పొద్దున్న లేస్తే పనే పాట, డెంగ్ 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 డెంగ్, ఒకటే పని కదా మనకి. అమ్మ ఫోన్ తీసుకో, నాన్న ఫోన్ తీసుకో, డెంగ్ 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 డెంగ్. ఆడెవడో కుర్చీ మడత పెట్టాడు మనకే,
వీడెవడో జబర్దస్త్ మనకే, వాడెవడో కొత్త వస్తున్నాయి ఫీలింగ్స్ మనకే, ప్రతిదీ మనకే. అక్కర్లేని విషయాలు ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే, మిమ్మల్ని దీని గురించి మీరందరూ బర్త్డే రోజున కేక్ కట్ చేస్తామా లేదా? ఒక కేక్ తెచ్చి, ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నా ఒకసారి దుబాయ్లో, ఎవరు లేడు, ఒక్కడే బర్త్డే, మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నేనే కేక్ తెప్పించా, ఒక కత్తి ఇచ్చాడు వాడు, కత్తి పెట్టి కేక్ కోస్తూ పాట పాడుకున్నా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రదీప్ అని కత్తితో కోసుకున్నాం. ఇదే కత్తి జర్ర పైకి తీసుకొచ్చి మెడ మీద పెట్టి హ్యాపీ డెత్ డే టు మీ హ్యాపీ అంటామా? హలో అంటామా? కదా. అట్లాగే సోషల్ మీడియా కత్తి లాంటిది. కేక్ కోసుకో, ఫుల్ మజా వస్తుంది, పీక కోసుకోకు. ఎంతసేపు వాడాలో అంతసేపే వాడాలి, ఏం వాడాలో అదే వాడాలి. దాని గురించి మాట్లాడదాం. ఈ స్క్రీన్ ఏజెస్ అంటున్నాం కాబట్టి మీకు స్క్రీన్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను మళ్ళీ వెనక్కి వచ్చి మీతో ఏం చెప్తానంటే, మీ జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన లైఫ్లో మీకు కరోనా టైం వచ్చేసింది. ఎస్ సార్ నో? వచ్చినప్పుడు మేమే మిమ్మల్ని చూసాం, రోజు జూమ్ క్లాస్ అంటే ఫోన్లో చూడు, టీచర్ ఏం చెప్తున్నాడు విను, ఇందులో చూడు అందులో చూడు అన్నాం. ఫోన్ చూడటం తప్పు కాదు, ఫోన్ చూడటం తప్పు కాదు. మీ కంప్యూటర్ ఫోనే, మీ లైబ్రరీ ఫోనే, మీ గ్రౌండ్ ఫోనే, మీ కమ్యూనికేషన్ ఫోనే, మీ దోస్తు ఫోనే, ప్రపంచం మొత్తం ఫోన్ ఉంది. కానీ ఆ ఫోన్ బయట ప్రపంచం ఉందని మీరు మర్చిపోతున్నారు. ఫోన్లో ప్రపంచం ఉంది, కొంతే ఉంటుంది. ఫోన్ బయట అమ్మ ప్రేమ, చందమామ వెన్నెల, మామిడి పండు తీయదనం, మల్లెపూల సువాసన, ఇది ఫోన్లో దొరుకుతాయా? పుస్తకం పట్టుకోవటం, పుస్తకాన్ని చదవటం, ఆ పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు మనకు కలిగే బ్రహ్మాండమైన భావన, ఇది ఫోన్లో దొరుకుతుందా? ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ముందుకెళ్తోంది. AIML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. అంటే టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుతోంది, మనం వెనక పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తుంది. పట్టుకోగలమా? హలో, పట్టుకోగలమా? అది ఎట్లుంటుందంటే, విజయ్ దేవరకొండ హీరో, ఓల్డ్ హీరోయిన్ జమున గారి హీరోయిన్, సినిమా మంచిగా ఉంటుందా? ఆమె అంటది, విజయ్ అపార్థం చేసుకోక విజయ్, నేను అలాంటి దాన్ని కాదు విజయ్. ఈ లోపల విజయ్ దేవరకొండ ఏమంటాడు, ఏంది నీ లొల్లి జల్దీ చెప్పు అంటాడా? ఎస్ ఆర్ నో? టెక్నాలజీ ఈజ్ ఆస్కింగ్ యూ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. కొత్త టెక్నాలజీస్ అన్నీ ముందుకు వచ్చాయి. లాస్ట్ ఏప్రిల్లో నేను లాస్ వేగాస్కి వెళ్ళా, యుఎస్లో. అక్కడ ఒక షో ఉంటుంది, ఖా అని. 750 మంది ఆర్టిస్టులు ఒకే స్టేజ్ మీద, వాళ్ళే సముద్రాన్ని సృష్టిస్తారు, వాళ్ళే పడవలు సృష్టిస్తారు, ఆకాశంలో గబ్బిలాలు అవుతారు. కంప్లీట్ అసలు సినిమాలు పనికిరావు, అట్లా ఉంటుంది. ఒక్కొక్క టికెట్ మన ఇండియన్ రూపీస్లో 30,000 40,000 రూపాయలు ఉంటుంది. నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళాము. వెళ్తే ఇద్దరు యంగ్స్టర్స్ కదా, 60+ కదా ఇద్దరు కదా, యంగ్స్టర్స్ కదా. ఇద్దరు బయట నుంచి ప్రీ ఈవెంట్ ఏరియాలో బయట ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కాఫీ తాగుతున్నాం. ఇంకా షో మొదలుగాల ఒక రోబో నడుచుకుంటూ మధ్యలోంచి వెళ్తుంది. నేను ఆశ్చర్యపోయా, రోబోరా అన్న మా తమ్ముడితో, తను అక్కడే ఉంటాడు. మాట్లాడదామన్నాడు, మాట్లాడన్నా, హాయ్ అన్నాడు. అనగానే వెంటనే రోబో తిరిగింది, ఇటు తిరిగి హలో అంది. నా గుండె జల్లు అంది. డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ అని అడిగింది. అన్న ఎస్ అన్న. వాట్స్ యువర్ నేమ్ అని. మై నేమ్ ఈస్ ప్రదీప్ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంది. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా సచ్ ఎ లవ్లీ ప్లేస్ అనుకుంటూ ఒక రోబో మనతో మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఒక మిషను, మనం క్రియేట్ చేసిన మిషను మన మీద డామినేట్ చేస్తుంది. ప్రస్తుతము పారిశ్రామిక విప్లవం అని మీరు సోషల్లో చదువుంటారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడైంది అంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడంటే స్టీమ్, ఆవిరి కనుక్కున్నప్పుడు. ఎవర్రా గుసగుసలు ఆడుతున్నారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడైందంటే ఆవిరి కనుక్కున్నప్పుడు, మిషన్లో ఆవిరి కనుక్కున్నప్పుడు, ఫ్యాక్టరీలో చక్రం కదిలి ఆవిరితోటి
రైళ్ళు చక్రాలు కదిలి మన ప్రగతి మొదలైంది. హలో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైందంటే పవర్ కరెంట్ కనుక్కున్నప్పుడు అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 ఎప్పుడైందంటే ఇంటర్నెట్ కంప్యూటర్ కనుక్కున్నప్పుడు అయింది. ప్రస్తుతం మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, సెమీ కండక్టర్సు ఇవన్నీ మీకు తెలియాలి. ప్రపంచం ముందుకెళ్ళాలి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇంతే, మనం ఇట్లాగే చదువుతాం, మా అయ్య చదవలే, మా తాత చదవలే, నేనేమిటి చదవాలి, నేను పెళ్లి చేసుకుంటా, నేను ఇదే పని చేస్తా అంటే మీరు ఉండండి. కానీ ప్రపంచం మొత్తము కొత్త కొత్త అవకాశాలతోటి తలుపులు తీసి మనని ఆహ్వానిస్తుంది. ఇంజనీరింగ్ ఒకటే కాదు, డాక్టర్ అవ్వచ్చు, సో మెనీ థింగ్స్. ఆపర్చునిటీస్ ఆర్ కంప్లీట్గా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇన్ని ఆపర్చునిటీస్ మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మనం తలుపులు వేసుకుంటే అతిథి వస్తాడా? మనం ఇంట్లో తలుపేసి కూర్చుంటాం, ఎవడైనా గెస్ట్ వస్తాడా మన ఇంటికి? రాగలడా? తలుపు తీసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంది కదా నాన్న. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే. ఏం పేరు నీ పేరు? నానవియా? నేనవి. ఓకే, మీ ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చా, వాడు ఇస్తలేడు అనుకుందాం కదా. ఇస్తే కదా ఫ్రెండ్స్ అవుతాం. ఇయ్యకుండా జేబులో పెట్టుకుని నేను ఇట్లే అంటే ఫ్రెండ్స్ అవుతామా? హలో, హాయ్. Similarly, if you are not open to accept opportunities, then it is waste. కొత్త అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో నెలకి 25,000 సంపాదిస్తే అరే నెలకి 25,000 అంటున్నాం. ఈ రోజున మన ఫోన్ ఈఎంఐ నెలకి 4,000 కదా. ఇప్పుడు కాకపోతే రేపు మీరు ఇంటర్కి వెళ్తారు, ఒక ఫోన్ కొనుక్కుంటారు, నెలకు 3,000 4,000 ఈఎంఐలు. ఎంత ఖర్చులు! ఎవడో మీటింగ్ పెట్టాడు, ఎవడు పెట్టాడు? హలో. సో మారుతున్న కాలంలో మనము కేవలం ఈ 10th క్లాసు ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ 10th క్లాస్ మన జీవితానికి అంతమా ఆరంభమా? హలో, అంతమా ఆరంభమా? ఆరంభం. 10th అయ్యాక ఇంటర్ అయ్యాక డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉద్యోగాలు, చదువులు. ఎంత మీ అందరి కెపాసిటీ నెలకి 2-3 లక్షలు సంపాదించే కెపాసిటీ. స్టార్టింగ్ శాలరీస్, స్టార్టింగ్. చిన్న వాటికి కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఇట్లుంటా సార్, నేను అట్లుంటా సార్, చిన్నప్పటి నుంచి ఇంతే సార్, అదేంటో తెలియదు సార్, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది సార్, అదేంటో తెలియదు సార్, నేను ఎక్కేటప్పుడే బస్సు టైర్ పంచర్ అయిపోతుంది సార్, అదేంటో తెలియదు సార్, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది సార్, అదేంటో తెలియదు సార్, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది సార్. అట్లుంటుందా? మనం చూసినా చూడకపోయినా ఇండియా మ్యాచ్ గెలవచ్చు, ఓడవచ్చు. ఎస్ ఆర్ నో? మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎస్ ఆర్ నో? కానీ ఈ అపజయాలు ఏమీ మైండ్కు రాకుండా ముందుకు పోయేవాడే విజయం సాధిస్తాడు. కష్టం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరు? ఒక్క వ్యక్తిని చూపించండి. నరేంద్ర మోడీ గారికి కష్టం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి కష్టం ఉంటుంది, ప్రదీప్కి కష్టం ఉంటుంది, మీకు కష్టం ఉంటుంది, మనిషికో రకమైన కష్టం ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఏంటి? ఇప్పుడు స్టూడెంట్సేనా? మీరందరూ ఏంటి ఇప్పుడు? షూరా? మీరందరూ ఏంటి ఇప్పుడు? కరెక్టా? సరే, నా ఈక్వేషన్ అడగండి, నేను చెప్తా. ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుందాం. వస్తూ గుంతల్లో పడేస్తూ వస్తాడు. మన రియాక్షన్ ఏంటి? అరే ఏం డ్రైవర్ రా, డ్రైవింగే రాదు అంటామా అనమా? ఓ టీచర్ మీ క్లాస్కి వచ్చారనుకుందాం, ఆవిడ సరిగ్గా చెప్పలేకపోయారు, ఏం టీచర్ మమ్మీ టీచింగే రాదు అంటామానమా? నేను ఇప్పుడు ఒక స్పీకర్ని ఇక్కడికి వచ్చా, నేను సరిగ్గా మాట్లాడను, అరే ఈయన ఎవడో వస్తాడు స్పీకర్ అన్నాడు, సరిగ్గా మాట్లాడలే, ఏం స్పీకర్ అంటామానమా? మరి మీరు ఇప్పుడేంటి స్టూడెంట్ కదా, మీరు చదవకపోతే మేము కూడా అంటాంగా, ఏం స్టూడెంట్ లేడు చదవనికే రాదు అంటామానమా? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ నౌ? టు స్టడీ. హలో, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ నౌ? టు స్టడీ. ఈ స్టడీ చేసే టైంలో మనకి డైవర్షన్స్ ఎందుకు, డిస్ట్రాక్షన్స్ ఎందుకు? చదువుకోవడానికే కదా మనం ఇక్కడ ఉన్నాము. ఇండియా మొత్తం, మీ తల్లిదండ్రులు ఒక్కరే కాదు,
ప్రభుత్వం ఒక్కటే కాదు, మీరు చదివే స్కూళ్ళు కాదు, మీ టీచర్లు కాదు, భారతదేశం మొత్తం మీరు జీవితంలో ఎదగాలని ఇన్వెస్ట్ చేస్తుంది. చెట్టు మనం నాటుతాం కదా, నాటినప్పుడు చెట్టు ఏమవుతుంది, విత్తనము భూమిలోకి వెళ్తుంది. చీకటి ఏం కనిపించదు, లోపల పురుగులు ఇవన్నీ ఉంటాయి, అన్నిటినీ తట్టుకొని భూమి సారాన్ని తీసుకుని అక్కడ గట్టి పడితే పైన మొక్క ఇట్లా 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 ఎదుగుతుంది కదా. పైన చెట్టు ఎంత ఉందో కింద వేరు అంత గట్టిగా ఉంటుంది. హైదరాబాద్లో మీరు ల్యాంకో హిల్స్ లాంటి బిల్డింగ్ చూస్తుంటారు, 35 అంతస్తులు బిల్డింగ్ ఉంటుంది, కానీ దాని లోపల పునాది 15-16 అంతస్తులు తవ్వితే తప్ప ఆ బిల్డింగ్ నిలబడదు. మనం కూడా అంతే. రేపు అనబడే ఒక కాంక్రీట్ బిల్డింగ్కి, పెద్ద బిల్డింగ్కి మీ 10th క్లాస్ దాకా చదివిన చదువు పునాది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం జీవితంలో అంత బాగా. ఇదే పుసిపుస్తుంది అనుకో పడిపోతాం కదా. పేక మేడలు కడతాం కదా. నీ పేరేంటి? మనోజ్. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, మంచిగా ప్లేయింగ్ కార్డ్స్ తీసుకున్నాడు, ఇంట్లో ఇట్లా 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 మంచిగా ఇల్లు కడుతున్నాడు. 2 ఇట్లా పెట్టాడు, రూమ్స్ చేశాడు, పైనుంచి మళ్ళీ రూఫ్ పెట్టాడు, మళ్ళీ నెక్స్ట్ లేయర్ పెట్టాడు, నెక్స్ట్ రో పెట్టాడు. ఇల్లు మొత్తం కట్టేసి ఇంకా ఫైనల్ పెడుతున్నప్పుడు తమ్ముడు వచ్చేసాడు, ఫ్యాన్ వేసేసాడు. ఉంటుందా అది? పడిపోతుందా నిలుస్తుందా? ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్. మనోజ్ కాంక్రీట్ సిమెంట్ తీసుకున్నాడు, ఇసుక తీసుకున్నాడు, కాంక్రీట్ కలిపాడు, ఇటుకలు తీసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల కోసం ఒక చిన్న ఇల్లు కట్టాడు. గాలికి పడిపోతుందా? వర్షం వస్తే పడిపోతుందా? మీరు కూడా మీ మనసులో మీ భవిష్యత్తు కాంక్రీట్గా ఇల్లు కట్టుకుంటే అది జీవితాంతం నిలబడుతుంది, పేక మేడలతో కడితే పడిపోతుంది. అర్థమవుతుందా? హలో. మరి అలా కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? మన అవుట్ ఆఫ్ సిలబస్ విషయాలు ఆలోచించద్దు. ఇప్పుడు నీకు మాల్థూషన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అంటే తెలుసా? హలో, మీరందరూ నన్ను హలో. నీ పేరేంటి నాన్న? లక్ష్మి. నీకు మాల్థూషన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అంటే తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అనాలి. ఏమనాలి? అవుట్ ఆఫ్ సిలబస్. నీకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ అంటే తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్. ఏమనాలి? నీకు 45 అంటే నోటి చెప్పగలవా? అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అనాలి. నువ్వు గ్రూప్స్, రింగ్స్ అండ్ ఫీల్డ్స్ అంటే తెలుసా? మ్యాథమెటిక్స్లో తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్. మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అయిన విషయాలు, హలో హాయ్, మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అయిన విషయాలు మేము అడిగితే, మీ టీచర్ గారు అడిగితే తెలియకుండా మొహం ఇట్లా పెట్టి అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అంటామా? ఇప్పుడు మీకు హలో, ఇప్పుడు మీకు కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ విషయాలు చెప్తా. ఇవి ఖచ్చితంగా నెక్స్ట్ 5 years మనకు అవుట్ ఆఫ్ సిలబస్. మినిమం 5 years, మ్యాక్సిమం 7 years మీరు చదివే చదువు మీద. ఇవి మనకు అవుట్ ఆఫ్ స్టే. ఫస్ట్ ఆకర్షణ, ఇన్ఫాస్చుయేషన్, లవ్, లేకపోతే అదేమంటారు పైసలు, లేకపోతే మన పక్కవాంతో ఫ్రెండ్షిప్ కోసం ఏమన్నా చేస్తా, ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు మీ సిలబస్లో ఉండాల్సింది ఒకే ఒక్క వర్డ్, ఫోకస్. మీ గమ్యం. ఇవాళ నుంచి ఎప్పుడు ఎగ్జామ్స్? మార్చి 21st. అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు మనము ఇవాళ 4th, ఇవాళ నుంచి 16 రోజులు ఉన్నాయి, అంతే కదా? 16. ప్రతిరోజు రాత్రి 12కి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసారు ఎప్పుడైనా? 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. తెలుసా మీకు? ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదా? ఎవ్రీ డే ఒక నోటిఫికేషన్ మన లైఫ్లో వస్తుంది, మన ఫోన్లో, వాట్సాప్లో, మన బ్రెయిన్లో, ప్రతి చోట టింగ్ అని మోగుతుంది. రాత్రి 12కి 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. ఏంటి 86,400 అంటే? సెకండ్స్ పర్ డే. 24 గంటలు ఇంట్లో 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. ప్రతి మనిషికి 86,400 సెకండ్లు భగవంతుడు మనకి గిఫ్ట్ ఇచ్చేది. కొందరు యూజ్ చేసుకుంటారు, లాభపడతారు. కొందరు యూజ్ చేసుకోరు, వేస్ట్ చేస్తారు, నష్టపోతారు. సచిన్ టెండూల్కర్కి, విరాట్ కోహ్లీకి, నరేంద్ర మోడీకి, రేవంత్ రెడ్డి గారికి,
నాకు మీ ప్రిన్సిపాల్ గారికి మీ అమ్మ నాన్నకి ఒక అగ్రికల్చర్ చేసే రైతుకి ఒక సోల్జర్కి ఒక టీచర్కి ఒక డాక్టర్కి ఒక ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒకటే నోటిఫికేషన్ పంపిస్తాడు. 86,400 యూజ్ చేసుకున్నవాడు నిచ్చెనకి పైకి పోతాడు, యూజ్ చేసుకున్నవాడు నిచ్చెన పట్టుకుని ఇక్కడ. మనుషుల్లో 2 రకాలు. ఒకడు తోస్తే ముందుకెళ్తాడు, మీరు తిరుపతి కొట్టి లేకపోతే యాదగిరి కొట్టి నేను కదలు బాబాయ్ ఎక్కడ నుంచా ఎంకోటి తోస్తుంటే ముందు ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే దోస్తులు 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ సెంచరీలు మనం కొట్టాలి, చప్పట్లు తిరిగి ఒక గుడ్డు. హలో, మీటింగ్లు పెట్టద్దురా. నాకు రిక్వెస్ట్ ఏంటంటే మైక్ కూడా లేదు, నేను గొంతుతో మాట్లాడుతున్నా. సాయంత్రం ఇక్కడ నుంచి బాసలు పోయి మళ్ళీ బాసల్లో 2 గంటలు మాట్లాడు. ఎందుకు కదా ఒక గుడ్డు బయటకు వెళ్ళి కొడితే అది ఆమ్లెట్, అంతే కదా అమ్మ గుడ్డు వాళ్ళు. హలో, ఒక గుడ్డు బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది. కానీ అదే గుడ్డు అంతర్గతంగా లోపలికి వెళ్ళి పగిలితే అది ప్రాణం. ఎస్ ఆర్ నో? ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఒక నిప్పు అడవిలో పడేస్తే అడవి మొత్తం కాలిపోతుంది. అదే నిప్పుని తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ప్లేన్ కూడా తయారు చేయొచ్చు, పిల్లి కూడా తయారు చేయొచ్చు. అంటే మన ఎనర్జీస్ని మనం ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి, మన ఎనర్జీని ఎట్లా మనం ఇగ్నైట్ చేసుకోవాలి. ఎవరైనా వస్తారు, నువ్వేమన్నా రజనీకాంత నువ్వు నడుస్తున్నాను కొట్టు దొరకొట్టు ఎవ్వరు చచ్చిపోయినా బతికినా నువ్వు ఏడ్చినా మంచిది ఫీల్ అయినా బిడ్డ అని లోపలికి ప్రపంచం మొత్తం అంటే మనం తక్కువ మంచిగా చదవలేక బొంత పురుగులు ఎవడైనా లైక్ చేస్తాడా? ఇన్ని బొంత పురుగులు తీసుకుని యూజ్ చేస్తా. మన ఇంట్లో ఒక బొంత పురుగు వస్తే ఏం చేస్తాం మనం? పుల్లవేటి తీసి బయటపడేస్తాం. ఎస్ ఆర్ నో? అదే సీతాకోక చిలుక వస్తే దాన్ని పట్టుకోవాల్సి ఎస్ ఆర్ నో? సిమిలర్లీ మీరు సక్సెస్ఫుల్ అయితే, మీరు జీవితంలో పైకి వస్తే ప్రతి వాడు మీతో ఫోటో తీసుకోవాలి కదా. మీతో ఫోటో తీసుకుని ఈపీలో పెట్టుకుంటారు. Are you all enjoying?
ఇందాక నుంచి మీకు చెప్పిన ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. వ్యాక్స్ గురించి చెప్పా. ఏదైనా సరే అంటే ఇక్కడ ఉండటం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఉండటం ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? ఎడ్యుకేషన్ ఈజ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ బిగినింగ్. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తా. ఒక సైనికుడు ఉన్నాడు. ఒక సైనికుడు ఉంటాడు. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? ఆ సైనికుడికి మొత్తం ట్రైనింగ్ ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, ఎత్తి మీద క్యాప్ ఇస్తుంది, చేతిలో గన్ ఇస్తుంది, షూ ఇస్తుంది, వెనక బ్యాగ్ ఇస్తుంది, బ్యాగ్ నిండా బాంబులు ఇస్తుంది. పోయి పాకిస్తాన్ మీద కొట్లాడు ఉంటుంది. కానీ గుండెలో ధైర్యం లేకపోతాడా? అన్నీ ఉన్నాయి కానీ గుండెలో ధైర్యం లేకపోతాడా? హలో, పోతాడా? మీ స్కూల్ మీకు అంతా ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, తల్లిదండ్రులు చదువు చెప్పిస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, స్కూల్లో బుక్స్ ఇచ్చారు, టీచర్లు అందరూ విద్యను ఇచ్చారు, తెలివిని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. మీ గుండెలో ధైర్యం లేకపోతే మీరు పోతారా? ఫస్ట్ కావాల్సింది అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయినా ఫస్ట్ లక్ష్మి ధైర్యలక్ష్మి మనతో ఉంటే ఒక లక్ష్మి, మిగతా 7 లక్ష్ములు వస్తాయి. హౌ డు యూ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్? మన జీవితంలో మన కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్? కరెంట్ లేకపోయినా, మైక్ లేకపోయినా, ఎల్ఈడి లేకపోయినా, మీరు ఇంతమంది డిస్ట్రాక్షన్ చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా? కాన్ఫిడెన్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రిపరేషన్. మీకు 2 గంటలు మాట్లాడాలంటే నేను పొద్దున్న 4 నుంచి లేచి 4 గంటలు నేను ఇక్కడ ప్రిపేర్ అవుతాను. ఎప్పుడైతే 4 గంటల ఇన్పుట్ ఉందో అవుట్పుట్ 2 అవర్స్ కాదు 3 అవర్స్ అయినా మనకు వస్తుంది. సిమిలర్లీ ఎవరైతే ప్రిపేర్ అయ్యాడో వాడు భయపడాల్సిన అవసరం లేదు. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ. సెకండ్ వరల్డ్ వార్ చాలా పాఠకాలు 32, 33, 1930 ఆల్మోస్ట్ ఒక 80 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫ్రెంచ్, ఇటలీ ఇద్దరు కొట్టుకున్నారు. ఊరికే చెప్తున్నాయి, ఏమన్నా 2 దేశాలు కొట్టుకున్నాయి, యుద్ధం అయిపోయింది. వీని సైనికులు వాని దగ్గర ఉన్నారు, వాని సైనికులు వీని దగ్గర బందీలుగా ఉన్నారు. ఫ్రాన్స్ వాడి దగ్గర ఇటలీ సైనికులు ఉన్నాక 30 మంది ఉన్నారు. 15 దినాలు యుద్ధం అయిపోయిన తర్వాత వాడు వచ్చి అన్నాడు, అరే మిమ్మల్ని పంపించేస్తాను. 30 మంది ఏ దేశానికి పోతే మా నాన్న అనుకున్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఊరికే పంపించాంరా, 2 టీములు చేస్తా, 15 మంది ఒకవైపు, 15 మంది ఒకవైపు, టీమ్ ఏ, టీమ్ బి, మీ ఇద్దరి మధ్య వచ్చే ఆదివారం 5 రోజుల తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ పెడతాము. ఎవరు గెలిస్తే ఆ 15 మంది ఇంటికి పంపిస్తా, మిగతా 15 మంది చూద్దాం, తర్వాత పంపిస్తాను. వీళ్ళు సరే కనీసం 15 మంది అయినా పోతారు, నేను పోతే మంచుకుంటాను, నేను పోతే మంచిగా అంటారు. 15 మంది ఏ టీం చేసిండు, 15 మందిని బి టీం చేసిండు. ఫస్ట్ ఏ టీం వాటికి బాల్ ఇచ్చి, అరే గ్రౌండ్ నుంచి కూడా ఆడుకోండి, 4 రోజులు ప్రాక్టీస్ చేయండి, 5th డే నాడు మ్యాచ్ ఆడండి. వాడు బాల్ వేసుకునే వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. బి టీం వాడికి ఏం చెప్పిండు, నువ్వు ఎక్కడికి పోతుంది, మీరంతా ఇక్కడనే కూర్చోవాలి, నో ప్రాక్టీస్, నథింగ్, మెంటల్ ప్రిపరేషన్ చేసుకోండి. ఆ రోజు వీళ్ళందరూ ఫస్ట్ డే మొత్తం అట్లా ఉదాస్ అయిపోయిందంతా. అది ఏంది అనుకుంటున్నాడు మంచిగా, మనకెందుకు ఇక్కడ కూర్చోమన్నారు, అరే ఏం కర్మలా ఇది, ఇట్లయిందిరా అట్లయిందా అనుకుంటే నెక్స్ట్ డే నాడు అక్కడ పోయి రాళ్ళు వచ్చింది. ఇదే బాల్స్ అనుకుందాం బాస్, నేను ఇట్లా కొడతా, నువ్వు ఇక్కడ ఆపు, నువ్వు ఇక్కడ పంపించు, ఇక్కడి నుంచి కొడతా. దే స్టార్టెడ్ ప్లానింగ్. 4-5 డేస్ తర్వాత మ్యాచ్ అయినప్పుడు ఒక టీంకి 3 గోల్స్ వచ్చాయి, ఇంకో టీంకి 1 గోల్ వచ్చింది. 3 గోల్స్ వచ్చిన టీము మెంటల్ ప్రిపరేషన్ అయిన టీంకి 3 గోల్స్ వచ్చి గెలిచింది. ఫిజికల్ ప్రిపరేషన్ చేసిన వాడు 1 గోల్తో ఓడిపోయిండు. యువర్ మెంటల్ అబిలిటీ, యువర్ మెంటల్ ఫ్యాకల్టీ, యువర్ మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. నాకేం కాదు, ఐఎమ్ ఆల్ రైట్, నాకేం కాదు, ఇట్స్ ఓకే, నాకు వచ్చిందే రాస్తా, ఏముంది కొత్తగా చదివేది, నాకు వచ్చు, నేను రాస్తా, నేను ప్రిపేర్ అవుతా అని మీరు ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. చదువుకుని కూడా 10 రోజుల ముందర నుంచి టెన్షన్ మొదలైపోతుంది. కొందరైతే ఇంకా గ్రేట్ మహా నటి అని ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నల ముందు చదువుతూనే ఉంటారు, చదివినట్టు చేస్తూనే ఉంటారు, దొడ్డు అంటారు, బుర్రలోకి ఎక్కదు. ఇక్కడ ఏమొస్తుంది రీల్స్, అక్కడ ఏమవుతుంది టీవీలో అని ఎక్కడో ఉంటారు. ఇంతకంటే గ్రేట్ యాక్టర్లు ఉంటారు. ఇంకా నాన్న స్కూటర్ మీద దింపుతుంటే వెనక కూర్చొని చదువుతూ ఉంటారు. అరే ఏడాదంతా ఏం పీకుతావు నువ్వు, ఇప్పుడే చదవాలనా అని జనం అందరూ అడుగుతారు కదా. సో ఇట్లా ఉండకూడదు, మన బ్రెయిన్లోకి డైరెక్ట్ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే ఇన్సైట్ వర్సెస్ ఇన్పుట్. ఇన్పుట్ ఏంటి, మనము చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, ఇది ఇన్పుట్. ఇన్సైట్ అంటే ఏంటంటే చెట్లు నాటితే ఏమవుతుంది, చెట్లు నాటితే నీడ వస్తుంది, కొమ్మ వస్తుంది, కాయ వస్తుంది, పువ్వు వస్తుంది, గాలి వస్తుంది, ప్రపంచానికి ఆస్తి వస్తుంది. ఇది కనుక బుర్రలోకి ఎక్కించుకుంటే వాడు క్వశ్చన్ ఎట్లా దింపినా మనం రాసే అవకాశం ఉంటుంది.
అంటే క్వశ్చన్ని క్వశ్చన్లా చూడొద్దు, క్వశ్చన్ వెనకున్న అర్థం ఏంటి అని చూడాలి. అమ్మ నిన్ను ఏ దమా ఖరాబ్ అయిందా ఎందుకంటే చేస్తున్నావు అంటుంది అంటే అమ్మకి ప్రేమ లేదని కాదు, నిన్ను తిట్టాలని కాదు, నువ్వు సరిగ్గా చేయట్లా, నేర్చుకో, రేపొద్దున నీకు ఉపయోగపడుతుంది అని చెప్తోంది అమ్మ. కమ్యూనికేషన్లో మాట్లాడే మాటలు ఇంపార్టెంట్ కాదు, మాటల వెనకాల ఉన్న అర్థం ఇంపార్టెంటు. క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఈ క్వశ్చన్లో ఉన్న అర్థం ఏంది, ఎందుకు నన్ను అడిగిండు, వాడు ఏం ఆశిస్తున్నాడు అని ఒక్క సెకండ్ ఆలోచిస్తే మీరు క్వశ్చన్ ఇంకా బాగా రాయగలరు. ఎస్ ఆర్ నో? సో వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ ఆల్వేస్ మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఎక్స్పెక్టేషన్స్. విరాట్ కోహ్లీ వెళ్ళిన మైదానంలోకి వెళ్ళిన ప్రతిసారి, శుభ్మన్ గిల్ వెళ్ళిన ప్రతిసారి, ఇప్పుడు ఇండియా ఛాంపియన్ ట్రోఫీలో ఇవాళ ఉంది సెమీఫైనల్స్ వర్సెస్ ఆస్ట్రేలియా, మధ్యాహ్నం నుంచి ఉంది. ఇండియా గెలవాలా వద్దా? గెలవాలా వద్దా? ఇండియా ప్రతిసారి గెలవాలి. శుభ్మన్ గిల్ 100 కొట్టాలా వద్దా? కొట్టాలి. మన పివి సింధు మ్యాచ్ ఆడుతోంది, బ్యాడ్మింటన్ ఇవాళ టోర్నమెంట్ ఉంది, ఫైనల్స్ ఉంది, ఆస్ట్రేలియాతో ఉంది, గెలవాలా ఓడిపోవాలా? అంటే మనకిష్టమైన సూపర్ స్టార్లు సినిమాలు వస్తే 100 days ఆడాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మనకి ఇష్టమైన క్రికెటర్లు 100 runs కొట్టాలి, వాళ్ళు హిట్ కావాలి. మనకి ఇష్టమైన సింగర్సు, యాక్టర్సు అందరూ హిట్ కావాలి అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఉండవా? ఎస్ ఆర్ నో? సో మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. టీచర్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ టీచరు వాళ్ళ బిడ్డ గురించి కూడా చూసుకోరు. టీచర్సు వాళ్ళ బిడ్డ గురించి కూడా చూసుకోరు. స్కూల్లో ఎంత రిజల్ట్ వచ్చింది, వీడు పాస్ అయ్యిందా లేదా, పిచ్చోడు ఇంత కళ్ళు వేసుకుని ఉంటాడు, ఇప్పుడు దాకా ఏం జరిగిండే అంటే ప్రేమ కొద్దీ కదా. అమ్మ నాన్నకి ఎంత ప్రేమ ఉంటుందో టీచర్లకి మన మీద అంత ప్రేమ ఉంటుంది కదా. ఒక్కసారి మన అమ్మ నాన్నకి మన టీచర్ల కోసం గట్టిగా చప్పలు కొట్టడం ఒకసారి. సిమిలర్లీ, థ్యాంక్ యూ సో మచ్. సిమిలర్లీ ఇక్కడున్న వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఇవాళ? ఊరికే అవ్వదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతోమంది సద్భావనతో మీరందరూ ఎదగాలి, ఈ ప్రాంతం ఎదగాలి, ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా ఎదగాలి, మీ అందరికీ మంచిగా రావాలి. ఒక్క మంచి ఓరియంటేషన్, ఒక్క మంచి మోటివేషన్, ఒక్క మంచి ప్రేరణ ఇప్పిస్తే పిల్లల్లో ఏమన్నా పనికొస్తారేమో, నలుగురైనా మారుతారేమో, 10 మంది అయినా మారుతారేమో అని ఇంత పెద్ద చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మీరు బాగా రాయాలి పరీక్షలు. అరే 650 పీపుల్లో ఎంతమందికి 10 out of 10 వచ్చింది అని ఆలోచిస్తారు కదా వాళ్ళు కూడా. ఎస్ ఆర్ నో? మరి మన అంకుల్స్ హ్యావ్ డన్ దిస్, వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. జీపీఎస్ అంటే తెలుసా మీకు? మ్యాపులు తెలుసా? గూగుల్ మ్యాప్ తెలుసా? హలో తెలుసా? మాకేం చేస్తారంటే ఇప్పుడు రోజు ఇక్కడి నుంచి నేను బాసర్ వెళ్ళాలి. బాసర్ ఎంత కిలోమీటర్లు? బాసర్ టెంపుల్ అని కొట్టా, 3 hours 21 minutes చూపిస్తాను, 187 kilometers. అది ఆటోమేటిక్ డ్రైవ్ చేస్తుంది మనకి కదా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మనకి, రాజమౌళికి ఏదో డ్రైవ్ చేస్తుంది కదా. హలో చేస్తుందా లేదా? సిమిలర్లీ మీ జీవితానికి కూడా ఒక మ్యాప్ ఉంది, ఒక గూగుల్ మ్యాప్. జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే మీరు సక్సెస్ వైపుకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. మాట్లాడదు కదా. గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఆ గూగుల్ జీపీఎస్ ఎవరు మీ జీవితానికంటే మీరే. నేను ఇలా ఉన్నాను అంటే కారణం నేను ఇంత మంచిగా ఉన్నానంటే కారణం నేను. 100% గ్యారంటీ నేను చిరంజీవిని కాలేను. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. నాకంటే పెద్ద యాక్టరు, పెద్ద డ్యాన్సరు, గ్రేటెస్ట్ పొలిటీషియను, పద్మవిభూషణు, గిన్నీస్ బుక్ ఎక్కాడు, గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ వినండి, 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం నేను కాదు నా ఉద్దేశం. ఎవరి జీవితానికి వాళ్ళే సూపర్ స్టార్. ఎవరి జీవితానికి వాళ్ళే సూపర్ స్టార్. ఎక్కమంటే ఎక్కలేదు, నీళ్ళలో ఈదగలుగుతుంది. ఎస్ ఆర్ నో? చిలకని నీళ్ళలో ఈదమంటే ఈదలేదు, చెట్టు మీద ఎగరగలుగుతుంది.
మీలో కూడా ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకళ్ళు యాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు మంచి వ్యాపారం చేయొచ్చు, ఒకళ్ళు రైతు అవ్వచ్చు, ఒకళ్ళు సోల్జర్ అవ్వచ్చు. మీరు ఏం కావాలనుకుంటే అది అవుతారు. కానీ ఏం అవ్వాలన్నా ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, తర్వాత మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కావాలి. ఎస్ ఆర్ నో? ఓ పిల్లాడు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని అడిగాడు, నాన్న నేను ఎట్లాంటి ఫ్రెండ్స్ని చేసుకోవాలి, నేను ఎట్లాంటి చోటు ఉండాలి, నేను మంచి ప్లేస్లో ఉండాలా, 10th అయిపోతుంది, నేను ఇంటర్ పోవాలి కదా, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, నేను ఎట్లా ఉండాలి, హౌ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, నేను ఎక్కడ ఉండాలి అని అడిగాడు. వెంటనే తండ్రి చెప్పాడు, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను రా, అది నువ్వు చేయి, నీకే ఆన్సర్ వస్తుంది అన్నాడు. చెప్పు నాన్న అన్నాడు. ఒక మెరిసే రాయి, ప్రీషియస్ స్టోన్, రంగుల రాయి ఇచ్చాడు. ఇది తీసుకుపో, నువ్వు ఊరి బయట, వాళ్ళు ఉండేది ఇక్కడ సిద్దిపేట అనుకుందాం, ఊరి బయట కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, కూరగాయల మార్కెట్ దగ్గర బయట పట్టుకుని నుంచో, ఎవరైనా వచ్చి అడుగుతారు, బాబు ఇది అమ్ముతావా అని అడుగుతారు, నువ్వు మాట్లాడద్దు, తలకాయ ఊపు. ఎంత అంటారు, 2000 చూపించు, చెయ్యి నేను చెప్తాను. విడిపోయాడు, కూరగాయల మార్కెట్ పక్కన రాయి పట్టుకుని ఇట్లా నుంచున్నాడు. 15 నిమిషాలకు ఒక అంకుల్ వచ్చాడు. అరే మంచిగా ఉందిరా ఇది, అమ్ముతావా నాన్న అని అడిగాడు. వీడు తలకాయ ఊపిండు. ఎంత అన్నాడు. వీడు 2000 చూపించాడు. ఓ 200 ఇస్తా, తీసుకో అన్నాడు. వాడు ఆగి నాన్న దగ్గరికి వచ్చి రాయికి 200 ఇస్తా అంటున్నాడు అన్నాడు. అరే ఉండరా, ఇప్పుడు నువ్వు ఒక సూపర్ మార్కెట్ బయట పట్టుకో, నీకేం చెప్తాడు. వీడు వచ్చి హైదరాబాద్లో సూపర్ మార్కెట్ బయట నుంచున్నాడు. కొంతసేపు అంకుల్ వచ్చాడు, అమ్ముతావా బిడ్డ ఇది అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపి. ఓ 2000 2000 ఇస్తా అన్నాడు. నాన్నకు ఫోన్ చేశాడు, నాన్న 2000 ఇస్తా అంటున్నాడు ఈ రాయికి అన్నాడు. నువ్వు మాట్లాడకరా, ఇప్పుడు జాయ్ ఎలకాస్ అని డైమండ్ షోరూమ్ ఉంటుంది, డైమండ్ షోరూంలోకి వెళ్ళి ఇదే రాయి పట్టుకుని అక్కడట్ట నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. చూపిస్తే ఓ 2 lakhs నేను ఇస్తా 2 లక్షలు అన్నాడు. వీడు నాన్నకు ఫోన్ చేసి, నాన్న అదే రాయి, అదే నేను, ఏం తేడా లేదు, ఒకడు 200 ఇస్తా అన్నాడు, ఒకడు 2000 ఇస్తా అన్నాడు, ఒకడు 2 లక్షలు ఇస్తా అంటున్నాడు, ఎందుకు నాన్న ఇలాగా అని చెప్పి అడిగాడు. అప్పుడు తండ్రి నవ్వు అన్నాడు, మనం మంచివాళ్ళ మధ్య ఉంటే మన విలువ 2 లక్షల్లో ఉంటుందిరా, మనం పిచ్చివాళ్ళ మన మధ్య ఉంటే మన విలువ 200 ఉంటుందిరా. ఎప్పుడు పాజిటివ్గా ఉండే మంచి ఫ్రెండ్స్ మధ్యనే నువ్వు ఉన్నావు అనుకో, నీ విలువ పెరుగుతూనే పోతుంది. మన చుట్టూ కూడా ఎప్పుడు మంచి మన ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ చుట్టూ మధ్యలో ఉండాలి. ఏ నీకేమవుతుంది, నీ ఫస్ట్ తుమ్ క్యా హై బస్కి బాత్నే, అరే నువ్వేం చేస్తావు అనేవాళ్ళని పెట్టద్దు. ఇట్స్ ఓకే అని దూరం పెట్టండి. మీరు పెద్దగా అవుతున్నారు ఇప్పుడు, బాయ్స్ అండ్ గర్ల్స్ కదా, మీకు మంచి ఏదో చెడో తెలుస్తుంది కదా. హౌ డు యూ పొజిషన్ యువర్ సెల్ఫ్? మంచి కాలేజెస్లోకి వెళ్ళటం, మంచిగా చదువు. మంచి కాలేజ్ ఎప్పుడు వస్తుంది? మంచి గ్రేడ్ వస్తే మంచి కాలేజీలోకి వస్తాం, పిచ్చి గ్రేడ్ వస్తే పిచ్చి కాలేజీలోకి వస్తాం. నేను ఎట్లా సార్, నేను పల్లెటూరులో పుట్టా సార్, నా వయసు 15 సార్, 16 సార్, మీలాగా పుట్టిన ఒక 5-6 ఫ్రెండ్స్ని నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు నేను అబ్దుల్ కలాం గురించి మాట్లాడతల్లా, వివేకానందుడి గురించి మాట్లాడతల్లా, నరేంద్ర మోడీ గురించి మాట్లాడతల్లా, అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడతల్లా. మీలాగా చిన్న పిల్లలు మీలాగే స్టార్ట్ చేసిన వాళ్ళని ఒక 5-6 నేను పరిచయం చేస్తా. మీరు విని మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి వీళ్ళని. ఫ్రెండ్ నెంబర్ 1 పూర్ణ మలావత్. ఒక SC/ST హాస్టల్లో చదువుకుంటూ పైకి వచ్చి 14 ఏళ్లకే సొంతంగా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన ఒక యంగ్ గర్ల్ మన తెలంగాణ పిల్ల పూర్ణ మలావత్. భానుప్రకాష్ నీలకంఠం, మీరు జస్ట్ గూగుల్ చేయండి, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. శకుంతలాదేవి గారి రికార్డుని పడగొట్టాడు. 1462 × 2,41,344 అంటే క్యాలిక్యులేటర్ కూడా తీసుకోదు. అతను ఒక సెకండ్లో చెప్తాడు, మీరు లెక్క చూస్తే అదే కరెక్ట్ ఉంటుంది. ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ BBC అతని గురించి ఏం చెప్పిందంటే, ప్రపంచంలో అందరికంతా ఫాస్టెస్ట్ పరిగెత్తే వ్యక్తి అమెరికన్ వ్యక్తి హుసేన్ బోల్ట్. అతను 10 సెకండ్స్ 100 మీటర్స్ 8 సెకండ్స్లో 7 సెకండ్స్లో క్రాస్ అవుతాడు 100 మీటర్స్ మార్కు. హుసేన్ బోల్ట్ పరిగెత్తడంలో ఎలాగో భానుప్రకాష్ మ్యాథమెటిక్స్లో అలాగా అని చెప్పాడు. ఈ రోజున అతను ఒక 1000 కోట్ల కంపెనీ భానూస్ అనే కంపెనీకి 22 ఏళ్ల వయసు, ఇప్పుడు అంతే
1000 కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు. 14 ఏళ్లకే మీలాగా జీవితాన్ని మొదలెట్టాడు. హిమాదాస్ అనే అమ్మాయి పరిగెత్తుతుంది, ఇండియన్ స్ప్రింటర్. ఆ అమ్మాయి 2000 సంవత్సరంలో పుట్టింది, అంటే ఇప్పుడు 24 ఏళ్ళు ఆ అమ్మాయికి. ఎక్కడ పుట్టింది? అస్సాంలో పుట్టింది. ఎవరికి పుట్టింది? డబ్బులు లేకుండా పేదరికంలో అగ్రికల్చర్ లేబర్ చేసే ఒక కార్మిక కూలీల కుటుంబంలో పుట్టింది. 6వ పిల్ల కింద పుట్టింది, ఆడపిల్లగా పుట్టింది. కానీ 2018లో ఫిన్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అండ్ అథ్లెటిక్ ఫెడరేషన్ వరల్డ్ మొత్తం నుంచి వచ్చిన యూత్ వాళ్ళందరూ వచ్చిన కాంపిటీషన్లో ఇండియాకి ఫస్ట్ టైం ఆ కేటగిరీలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది హిమాదాస్. మనందరికి ఇష్టమైన సింగర్, ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లకి, శ్రేయా ఘోషల్. 19 ఏళ్ళు వచ్చేటప్పటికే జాతీయ స్థాయిలో 4 సార్లు ఉత్తమ గాయని అవార్డు తీసుకుంది. 19 ఇయర్స్కే, అంటే మీ ఏజ్లోనే అవార్డ్స్ కొట్టడానికి వచ్చింది. నారాయణ్ నిశ్చల్ అనే ఒక కుర్రాడు హైదరాబాద్లో యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, 16 ఏళ్లకే చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయాడు. 13 ఏళ్లకే తను గిన్నీస్ వరల్డ్ రికార్డులో 2 సార్లు మెమరీ పవర్ మీద తను గిన్నీస్ వరల్డ్ రికార్డులో రికార్డు స్థాపించి 19 ఏళ్లకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. నారాయణ్ నిశ్చల్, హైదరాబాద్ పిల్లాడు. అభినవ్ బింద్రా, మను భాకర్, వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతే జీవితాలు మొత్తం మారిపోతాయి. ఒక కథ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది నా జీవితంలో నాకే ప్రేరణ కలిగించిన కథ. నేను తెలుసుకుని తర్వాత ఈ వ్యక్తితో కలిసినప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఇతను కదా వ్యక్తి, ఇలాంటి వాళ్ళు కదా మనకి ప్రేరణ, ఇలాంటి వాళ్ళు కదా సమాజానికి కావాల్సిన వాళ్ళు. కృష్ణా జిల్లాలో పెద్దకురుపాడు అని ఒక విలేజ్ కరెక్ట్గా చెప్పాను లేదు నాకు తెలీదు, ఒక విలేజ్. ఆ విలేజ్ ఏంటంటే చుట్టూ అంతా నీళ్ళే ఉంటాయి, మధ్యలోనే భూమి ఉంటుంది. చుట్టూ అంతా నీళ్ళే ఉంటాయి, మధ్యలోనే భూమి ఉంటుంది. ఆ విలేజ్లో ఒక కుర్రాడు 7 ఏళ్ళవాడు, వీళ్ళక్క 9 ఏళ్ళది. వీళ్ళు స్కూల్కి పోవాలంటే మ్యాన్ మేడ్ బోట్స్, మామూలు బోట్స్ ఉంటాయి కదా మామూలువి, ఆ బోట్స్లో కృష్ణానది దాటి గుంటూరు వెళ్ళి చదువుకోవాలి. ఒకరోజు ఇట్లా పోతుంటే వాళ్ళ అక్క యాక్సిడెంట్ అయ్యి అందులో మునిగి ఆ పాప చచ్చిపోయింది. అందరూ బాధపడుతున్నారు. వీడు ఏడుస్తూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అక్కెందుకు చనిపోయిందని ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళని అడుగుతుంటే, అరే ఏం చేస్తామరా, మన కర్మ, మనకు బోట్లో పోతుంది కదా, యాక్సిడెంట్ అయింది, చనిపోయింది అన్నాడు. బోటు కాకుండా ఇంకెలా పోవచ్చు అన్నాడు. అరే బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, రైల్లో పోవచ్చు, మనకి బ్రిడ్జ్ లేదు కదరా, బ్రిడ్జ్ ఉంటే పోవచ్చు అన్నాడు. బ్రిడ్జ్ ఎందుకు లేదు అన్నాడు. ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు కదరా, మనకి బ్రిడ్జ్ లేదు అన్నాడు. ఎవడు శాంక్షన్ చేస్తాడు అన్నాడు. కలెక్టర్ శాంక్షన్ చేస్తారు. అయితే నేను కలెక్టర్ అవుతా అన్నాడు. 7 ఏళ్ల పిల్లాడు చదువుకుని పాలిటెక్నిక్ వెళ్ళి అక్కడి నుంచి బీటెక్ చేసి ఫస్ట్ టైం ఐఏఎస్ రాస్తే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం రిటర్న్ ఫెయిల్ అయ్యాడు, థర్డ్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. కానీ తనకి ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ చదివాడు ఐఏఎస్. చదివితే 2007లో ఆల్ ఇండియా టాపర్ కింద ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తను ఇక్కడితో కథవల 2007లో అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనకి ఐఏఎస్లో ఎలా ఉంటుంది, మీరు చాయిస్ ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరూ మీ స్టేట్కి మీకు అలాట్ చేస్తారన్నమాట. వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేశారు. ఆయన్ని చేస్తే అతను వచ్చి సెల్యూట్ కొట్టి ఐఎమ్ రిపోర్టింగ్ టు యూ సార్ అని చీఫ్ మినిస్టర్ గారికి చెప్తే, చీఫ్ మినిస్టర్ గారు, నాన్న నువ్వు తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టావు, నీకు ఏం పోస్టింగ్ కావాలో చెప్పు, ఏ ఫీల్డ్ ఇంట్రెస్టో చెప్పు, ఆ పోస్టింగ్ ఇస్తా అంటే, నాకు ఏ పోస్టింగ్ అయినా పర్వాలేదు సార్, ఆదిలాబాద్ అయినా పర్వాలా, శ్రీకాకుళం అయినా పర్వాలా, ఎక్కడైనా ఏ ఉద్యోగం అయినా పర్వాలా, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మా ఊరికి ఒక వంతెన కట్టాలి, బ్రిడ్జ్ కట్టాలి అన్నాడు. ఆయన వెంటనే శాంక్షన్ చేస్తే 50 కోట్లు పెట్టి ఆ పిల్లాడి కళ, ఆ ఊరికి వంతెనొచ్చి ఇప్పుడు ప్రపంచంతో ఉంది. మీ కళలు మీ ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి, ఈ ప్రాంతం మొత్తానికి మీ కళలు పెద్దవై రేపు ఉపయోగపడాలా వద్దా? పడాలనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఇలా అవ్వాలి అంటే మీకు మీరే కదా జీపీఎస్, మీకు మీరే కదా. ఇప్పుడు నేను ఒక్కసారి పొద్దున్న లేవంగానే, లేకపోతే ఇది ఒప్పుకోగానే కృష్ణమూర్తి గారు కాల్ చేసి, సార్ ఇట్లా ఉంది సార్, లాస్ట్ టైం వీళ్ళు వచ్చారు, మీరు వచ్చి పిల్లలతో మాట్లాడితే బాగుంటుందంటే హలో, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సారీ సార్ రాలేను, అంతే, నా ఇష్టం కదా నా జీవితము.
సారీ సార్ రాలేను. రెండోది వస్తాను సార్. ఒక్కసారి వస్తాను అని చెప్పిన తర్వాత నా 45 ఇయర్స్ ప్రొఫెషనల్ కెరియర్లో ఒక్కరోజు కూడా మానేసిన సంఘటన లేదు, ఒక్క నిమిషం కూడా లేట్ వచ్చిన సంఘటన లేదు. ఎవరు వస్తా అన్నారు? నేనే వస్తా అన్నా. ఎవరు రావాలి? నేనే రావాలి. 10th క్లాస్ ఎవరు చదువుతున్నారు? ఎవరు పాస్ అవ్వాలి? ఎవరికి ఇంపార్టెంటు? ఎవరి జీవితాలకి ఇంపార్టెంటు? చదవాల్సిందే, నో ఆప్షన్, చదవాల్సిందే. నీ పేరేంటి? సందీప్. రాత్రి 2 దాకా చదివాడనుకుందాం సందీప్ రేపు. హలో వినండి, అది ఉత్తినే మీకు నవ్వులాటగా ఉంటుంది. నేను ప్రతిరోజు 2 పడుకుంటే 6 లేస్తా ఎవ్రీ డే. నిన్న రాత్రి కూడా 2 o'clock పడుకున్నా, మార్నింగ్ 6 o'clock లేస్తా. 4 hours నా స్లీప్ లాస్ట్ 35 years నుంచి. రాత్రి 2 దాకా సందీప్ చదివాడు అనుకుందాం. ఒకరోజు కష్టపడి 3 వచ్చింది, చదువుకోవాలనుకున్నాడు, చదివాడు. మొన్నాడు లేచి ఇద్దరికీ చెప్తాడు, అడిగినోడికి అడగనోడికి. రాత్రి 2 అయింది. అరే నువ్వు వండినవురా, నేను 2 దాకా చదివినా, 2 అయింది. ఎస్ సార్ నో? ఎన్నిసార్లు రాత్రి 2 మన క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చోలే? ఎన్నిసార్లు మన కజిన్ పెళ్ళి అంటే రాత్రి 2 దాకా లేము? ఎన్నిసార్లు శివరాత్రి అంటే రాత్రి 2 దాకా లేము? రంజాన్ అంటే రాత్రి 2 దాకా లేము? ఎన్నిసార్లు మేల్కోలేము మనం? అవి లెక్కలోకి రావు, ఎందుకంటే అవి మనకి ఇష్టం కాబట్టి. చదువు అంటేనే కష్టం కదా. చదువుని ఇష్టంగా చేసుకోండి, కష్టం అనేది జీవితంలో ఉండదు. ఇష్టంగా చేసుకోండి, మన కోసం కదా ఈ చదువు. చదువు ఏం చేస్తుంది? విద్యా దదాతి వినయం వినయాత్యాత్రి పాత్రత్వం ధనమాప్నోతి ధనధర్మం తదసుఖం అంటాడు భర్తృగారి. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల ధర్మం వస్తుంది, ధర్మం వల్ల ఒక పొజిషన్ వస్తుంది, పొజిషన్ వల్ల డబ్బు వస్తుంది, డబ్బు వల్ల హ్యాపీనెస్ వస్తుంది. అల్టిమేట్లీ మీరు హ్యాపీగా ఉండాలంటే ఫౌండేషన్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో ఎవడైతే ఆనందంగా ఉంటాడో అది ఏదైనా వచ్చు. క్లాస్లోనే చదవక్కల్లా, జీవితాన్ని చదివిన వాడు కూడా ఉండొచ్చు కదా. ఇందాక ఉస్మాన్ అంకుల్ ఆయన ఏం పెద్ద పాఠాలు చదవలే, కానీ నాకు చెప్పాడు కదా, ఆయన జీవితాన్ని చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చదువుకోవాల్సిందే. ఎట్లా అయితే మన ఇప్పుడు సినిమాకి మీరే పోతారు, ఒక 5 నిమిషాలు లేటు పోతే మనకు తెలియదు, లోపలంతా చీకటి ఉంటుంది. ఒక అబ్బాయి అన్నో ఎవడో వస్తాడు, వచ్చి టార్చ్ లైట్ వేసి ఇక్కడ కూర్చోండి అంటాడంట. ఎస్ సార్ నో? నీకు కూడా జీవితంలో ఎప్పుడైనా చీకటి వచ్చి కళ్ళు కనిపించక సమస్య తెలియక ప్రాబ్లంలో ఉన్నప్పుడు చదువు నీకు టార్చ్ లైట్ వేసి ఇక్కడ కూర్చోరా, ఇది రైట్ చాయిస్, ఇక్కడ ఉండు, ఇది మంచి చెడు అని చెప్పేది కేవలం మన విద్య మాత్రమే. చదువుకోవాలి, కంపల్సరీగా చదువుకోవాలి. 10th క్లాస్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ ద లైఫ్. ఎందుకు ల్యాండ్ మార్కు? రేపు మీరు పెద్దగా ఇంటర్మీడియట్లో సూపర్ గ్రేడ్స్ రావచ్చు, ఇప్పుడు ఏదో కొంచెం తెలియకపోవచ్చు చదువు ఒక ఇంపార్టెన్సు, సరిగ్గా చదువుకోకపోవచ్చు, పక్క ఫ్రెండ్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, అమ్మా నాన్నల పుష్ సరిగ్గా ఉండకపోవచ్చు, కారణాలు ఏమైనా సరే ఇప్పుడు మనం కొంచెం యావరేజ్గా చదివామనుకుందాం, మీకు మినిమం 65-70% రాలేదనుకుందాం. ఇంటర్మీడియట్లో 67%, 87% వచ్చిందనుకుందాం. మీరు ఇంజనీరింగ్లో ఇంకా 75%, 80% వచ్చిందనుకుందాం. మీరు రేపు ఐటీ కంపెనీల్లో జాబ్కి వెళ్తే ఫస్ట్ చూసేది వాడు నీ 10thలో ఎన్ని మార్కులు వచ్చాయనేది చూస్తాడు. సచ్ ఏ ఇంపార్టెంట్ క్రాస్ రోడ్లో మీరున్నారు. సార్ ఎట్లా సార్, ఇంకా 15 దినాలే ఉంది. అరే మస్తు టైం, 15 దినాలు, 86,400 into 15 కదా. ఎస్ సార్ నో? రఫ్లీ అబౌట్ 15 lakhs seconds ఉన్నాయి మన దగ్గర. ప్లానింగ్ ఇవాళ నుంచి 15 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది అంటే మన దగ్గర 12 రోజులే ఉన్నాయి, 6 సబ్జెక్టులు ఉన్నాయి, ప్రతిరోజు 2 సబ్జెక్టులు, ఒక్కొక్క సబ్జెక్టులో 2 రోజులకు ఒక సబ్జెక్టు, ఒక్కొక్క సబ్జెక్టులో ఇవాళ 50%, రేపు 50%, ఇవాళ కొన్ని లెసన్స్, రేపు కొన్ని లెసన్స్, ఎవ్రీ డే. ఈ 15 రోజులు కష్టపడి జీవితాంతం మొత్తం సుఖపడతామా? ఈ 15 రోజులు సుఖపడి జీవితం మొత్తం కష్టపడతామా? గద్ద, ఈగిల్ తెలుసా? గద్ద హలో బాయ్స్, హలో. గద్ద 70 ఏళ్ళు బతుకుతుందట. కానీ 70 ఏళ్ళు బతకాలి అంటే అది తన జీవితంలో 70 years బతకాలంటే అది తన జీవితంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయము 40 years ఏజ్లో తీసుకోవాలి. ఏమవుతుంది 40 years ఏజ్ అంటే
దానికి ఆహారాన్ని కొట్టి ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి గోళ్ళు టెలూన్స్ అంటారు కదా, పంజా, ఇది మెత్తబడిపోతుంది. ఈకలు ఎక్కువయ్యి ఆకాశంలో ఎగరలేదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలేరా భయ్, బతికినంతకాలం బతికాం, 40 ఏళ్ళు ఏం బతికేది ఉంది అని చచ్చిపోతే వేరే జంతువుకో పురుగుకో పుట్రకో అది అన్నం అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2, అరే బాబా ఇది మేరా జిందగీ హే, నా లైఫ్ ఇది, కమ్ వాట్ మే, ఐ హ్యావ్ టు బి నెంబర్ 1 బర్డ్ అనుకుంటే అదొక పని చేయాలి. గద్ద రెండో ఛాలెంజ్ తీసుకుని 150 రోజుల పాటు అది క్వారంటైన్లోకి వెళ్తుంది, ఐసోలేషన్లోకి వెళ్తుంది. ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద దాని ఇల్లు ఏర్పరచుకుంటుంది. 150 రోజుల పాటు ఒక కొండ మీద ఇల్లు ఏర్పరచుకొని అది ఎవ్వరి ప్రపంచానికి తెలియకుండా అక్కడే ఉండి ఏం చేస్తుంది, ఫస్ట్ ఫ్యూ డేస్ ముక్కుని తీసి పటా 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 కొడుతూనే పోతుంది. అరే మన చెయ్యి మన ముక్కుకు తగిలితే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి మనకి. బై మిస్టేక్ మన చెయ్యి ఇక్కడ తగిలితే మన కళ్ళమ్మడి, అది కావాలని ముక్కుని తీసి కొండకేసి కొడుతూ ఉంటుంది, పటా 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 కొడుతుంది. కొంతకాలానికి ముక్కుడు కింద పడుతుంది. మన గోరు పోతే కొత్త గోరు ఎట్లా వస్తుందో దాని న్యూ బీక్ స్టార్ట్స్ గ్రోయింగ్. కొంతకాలానికి కొత్త ముక్కు వచ్చేస్తుంది. కొత్త ముక్కు రాగానే గోళ్ళు ఈ పంజా అంతా పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త ముక్కు కొత్త గోళ్లతోటి ఈకలన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి 150 డేస్ తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫేమస్ రీబర్త్ ఫ్లైట్ ఆఫ్ ఎన్ ఈగిల్ మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి 30 ఇయర్స్ పాటు నెంబర్ 1 బర్డ్ కింద లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్, మనం ఎక్కడ పుట్టామో మన కంట్రోల్లో లేదు. ఏ ఇంట్లో పుట్టామో మనకు తెలియదు. ఆడపిల్లలుగా పుట్టామా, మగ పిల్లలుగా పుట్టామా మనకు తెలియదు. డబ్బులు ఉన్న వాళ్ళు పుట్టామా, డబ్బు లేని వాళ్ళు పుట్టామా మనకు తెలియదు. పల్లెలో పుట్టామా, పట్టణంలో పుట్టామా మనకు తెలియదు. ఏ కులంలో పుట్టా, ఏ మతంలో పుట్టా, ఇవన్నీ మనకు తెలియని విషయాలు, మన చేతలేంది. కానీ ఈ రోజు నుంచి మనం ఎలా బతకాలి అన్నది మాత్రం గద్ద నుంచి మనం నేర్చుకోవాలి, మన చాయిస్ చేసుకోవాలి. 150 డేస్ కష్టపడితే 30 ఇయర్స్ గద్ద బతికింది. మనం ఈ 15 డేస్ కష్టపడితే మనం 30 ఇయర్స్ బతకగలుగుతాం. హ్యాపీ లైఫ్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇవాల్టి నుంచి 21st ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మేబీ May 2nd 3rd ఎప్పుడైపోతాయో తెలియదు నాకు. మీకు అయిపోతే వెనెవర్ ఇస్ దట్, ఏప్రిల్ మే అనుకుంటారు. ఓకే, ఐఎమ్ సారీ, ఏప్రిల్కి అవుతాయి. అయినంత వరకు మనం కనుక కష్టపడితే దాని తర్వాత ఒక పాట పాడుకోవచ్చు, హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అని కదా. ఎవరైనా అడుగుతారా, లే 10th ఎగ్జాము లే అని అమ్ముతుందా? నాన్న వెంటబడతాడా? టీచర్ అడుగుతాడా? మీరు జూనియర్ కాలేజీలో అడ్మిట్ అయ్యి మళ్ళీ వెళ్ళిన దాకా మీ ఇష్టమైన జీవితం మీరు చేసుకోవచ్చు. The best holiday in my life is the holiday after 10th class. 56 days నాకు వెకేషన్ వచ్చింది 10th నుంచి ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి. 56 రోజుల్లో నేను 65 సినిమాలు చూశాను. అప్పట్లో సినిమా వాజ్ ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కదా. ఎవ్రీడే సినిమాకి వెళ్ళాను, ఏమనేవాళ్ళు కాదు. మీరు కూడా మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో పరీక్షలకి చదువుకోవాలి అంటే మనకు ఫస్ట్ ఏం కావాలక్క? నీకేం కావాలి చదువుకోవాలంటే? కాన్సన్ట్రేషన్ కావాలి. కరెక్ట్గా చెప్పు. మనకు కాన్సన్ట్రేషన్ కావాలి. ఏ పని చేస్తున్నా కాన్సన్ట్రేషన్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం గంటల తరబడి చదవద్దు. హలో, ఒక గంట 55 మినిట్స్ చదవగానే 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 55 మినిట్స్ చదవగానే 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. వాటర్ తాగండి. ఎర్గనామిక్స్, బాడీ ఇటు అటు స్ట్రెచ్ చేసుకోండి. చేతులు ఇట్లా అనండి. ఒకసారి వీలైతే ధ్యానం చేసుకోండి. ఏమైనా చేసుకోండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మళ్ళీ వచ్చి చదువుకోండి. జస్ట్ 15 రోజులు టు గో. పెద్ద క్యాంపులకి క్రికెటర్స్కి పెట్టిన పెద్ద సిరీస్ వరల్డ్ కప్ ఉందనుకోండి, దాని ముందర 15 డేస్ క్యాంపు పెడతాడు. రోహిత్ శర్మ కూడా వస్తాడు, విరాట్ కోహ్లీ కూడా వస్తాడు. మేము సీరియల్స్ రామనరు. రేపొద్దున షూటింగ్ ఉంటే 2 రోజుల్లో పాట షూటింగు, అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ డ్యాన్స్ ఎక్సర్సైజులు చేస్తారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. పివి సింధు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కొట్టింది ఒలింపిక్స్లో. కొట్టడానికి ముందర ప్రాక్టీస్ చేసి కానీ సిల్వర్ మెడల్ రాదు. మీకు ఒక విషయం తెలుసా? సిల్వర్ మెడల్ మ్యాచ్ ఆడే ముందర ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్
ఆమె ఒక గ్లాసు నీళ్లు తాగుతా సార్ ప్లీజ్ దప్పిక అవుతుందంటే, వద్దమ్మా నీళ్లు తాగితే రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉండవంటే గ్లాసు నీళ్లు కూడా తాగకుండా ఇండియా కోసం ఆడి ఆమె సిల్వర్ మెడల్ కొట్టుకుంది. అంటే ఇది నిబద్ధత, ఇది డిసిప్లిను, మనం చేసే పని మీద కాన్సన్ట్రేషను కదా. మనం ఏంటి, వీఆర్ స్టూడెంట్స్, నీడ్ టు స్టడీ ఫర్ దాట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఇందాక చెప్పిన వాళ్ళలాగా యంగ్ అచీవర్స్ లాగా మనం కూడా కనెక్ట్ అవ్వాల్సిందే. కాఫీ తాగుతారా ఎవరైనా ఇక్కడ? నిజం చెప్పాలి, అబద్ధం. కాఫీ ఎవరైనా తాగారా? టీ తాగుతారా? అసలు తాగరా? అమ్మో ఇంత సూపర్ బేబీస్ ఏంటి బాబు. సరే, కాఫీ తాగాలంటే పోనీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఒక కాఫీలో ఏముంటాయి? 3 ఇంగ్రీడియంట్స్: కాఫీ పౌడర్, మిల్క్ అండ్ దెన్ షుగర్ కదా. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పొద్దునే లేచి కాఫీ పౌడర్తో డికాషన్ వేసి పక్కన పెట్టి పాలు కాగబెట్టి అందులో కాఫీ పౌడర్ డికాషన్ మిక్స్ చేసి 2 స్పూన్స్ షుగర్ మిక్స్ చేసి బాయిల్ చేసి హీటెడ్ కాఫీ బట్టి తాగితే కాఫీ పౌడర్. దట్ ఈస్ ద కాంబో ఆఫ్ ఏ కాఫీ. సిమిలర్లీ మీ లైఫ్ కాంబో కూడా ఒకటి ఉంది, దాని పేరు ఆస్క్. దాని పేరేంటి? ASK, ఆస్క్. A ఫార్ యాటిట్యూడ్. ఆస్క్లో A ఫార్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు షాప్కి వెళ్ళావు అనుకో, అక్క, ఓ అక్క నీ పేరేంటి? వాసవి. నువ్వు షాప్కి వెళ్ళావు అనుకో నాన్న, ఫస్ట్ మనం షోకేస్ చూస్తాం. షోకేస్లో డిజైన్లు బాగుంటే మనకు నచ్చితే షోరూంలోకి వెళ్తాం, లేకుంటే పక్క షాప్కి వెళ్తాం. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ నువ్వు అనబడే షోకేస్కి నీ యాటిట్యూడ్ షోరూమ్కి నీ యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. నువ్వు చూడంగానే నచ్చేయాలి అవతల వాళ్ళకి. వీళ్ళకి ఏముంటాయి ఇంత మాట్లాడే ముచ్చట్లు వాటి. ప్రాణమిత్రులు మీ ఇద్దరు, ఒకడు పంచర్ వేసుకుంటే రేపు ఇంకో డ్రైవింగ్ చేయండి, అట్లుంటుందా? ఉండదు కదా. రేపు ఒకడు కలెక్టర్ అవ్వాలి, ఒకడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవ్వాలి ఒకే జిల్లాకి. ప్రాణమిత్రులు అంటే ఎస్ ఆర్ నో? నా దృష్టిలో సెలబ్రిటీ అంటే ఎవరో తెలుసా? నేను వెళ్తాను దీనికి యాటిట్యూడ్ గురించి చెప్పి. సెలబ్రిటీస్ అవ్వాలి మీరు అందరూ. సెలబ్రిటీస్ అంటే స్మార్ట్ జోడీలో వేసేవాడు సెలబ్రిటీ కాదు. చూస్తున్నారు నన్ను? వాడు సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ అంటే బిగ్ బాస్లో వచ్చినవాడు సెలబ్రిటీ కాదు. డ్యాన్సులు చేసేవాడు, పాటలు పాడేవాడు, యాక్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు కాదు సెలబ్రిటీ. ఎవరైతే చదువుకున్న స్కూల్కి మనం చదువుకున్న తర్వాత జీవితంలో మళ్ళీ చీఫ్ గెస్ట్గా తిరిగి వస్తామో వాళ్ళు సెలబ్రిటీ. మీ స్కూల్ పేరేంటి? కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి నీ పేరేంటి? కౌశిక్. కౌశిక్ రేపు 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యానివర్సరీ అవుతుంటే చీఫ్ గెస్ట్ ఈజ్ అవర్ అల్యూమిని, అవర్ పాస్ట్ స్టూడెంట్ కౌశిక్ అన్నప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటే, స్టేజ్ మీదకి వస్తూ ఉంటే, మన సార్లందరూ ఆనందంగా చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరేప్ప కదా. ఎస్ ఆర్ నో? అలా ఉండాలంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ మీకు యాటిట్యూడ్. హలో, అరే ఒక గంట చెప్తా ఇట్లా చేస్తే, లేకపోతే 15 నిమిషాల్లోనే బంద్ చేస్తా. గంట చెప్పాలా 15 నిమిషాల్లో బంద్ చేయాలి? 15 నిమిషాల గంట. మరి వీళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళు బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, బియ్యంలో రాళ్ళ కోసం బియ్యాన్ని వదిలేయకూడదు కదా. సరే, వాట్ ఈజ్ యాటిట్యూడ్ అంటే? హలో, యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. పాజిటివిటీ. 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు. ఏమవుతుంది? ఎందుకు మాట్లాడుతున్నారు? హలో, హాయ్, హలో. ఇక్కడ నుంచి ఉంటే అప్పుడు ఎవరు మాట్లాడు. ముచ్చట పెట్టిన వాళ్ళు 10th క్లాస్లో మినిమం మార్క్స్ వస్తాయి. ఇది నా శాపం. కావాలని అట్లా
15-20 minutes, Anna. I will not take much of your time. I know it is very difficult to speak to adolescent age girls and boys. It's not that easy. కానీ నేను అందుకే ఏం చెప్తున్నా, మీకు స్టోరీస్ చెప్తున్నా కదా. ఇక వీడు చూడు, నీ పేరేంట్రా? రాకేషా? ఈ రాకింగ్ రాకేష్ గారికి జీవితంలో జోరుదార్ సుజాత లాంటిది వస్తుంది. ఇంకా ఇంత మించి ఏం లేదు వీడికి. ఇంకా హలో, వాట్ ఈజ్ యాటిట్యూడ్ అంటే పాజిటివిజం. ఈ ప్రపంచం మొత్తం మీద ఏ ఇజం కూడా మనని కాపాడలేదు. ఒకే ఇజం మనని కాపాడగలుగుతుంది, దాని పేరు పాజిటివిజం. నేను రాత్రి సినిమా పోయినా సార్, సగం థియేటర్ ఖాళీ ఉంది అంటాం. నేను రాత్రి సినిమా పోతే సగం థియేటర్ ఖాళీగా ఉంటే దాని అర్థం ఏంటి? ఇంకా సగం నిండుగా ఉందని కదా. మన బ్రెయిన్ నిండుది ప్రాసెస్ చేయదు, ఓన్లీ ఖాళీదే ప్రాసెస్ చేస్తుంది. ఎట్లా సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, ఎట్లా సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్ అంటారు. నాయనలారా, గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దు, ముళ్ళ మధ్యున్న గులాబీని చూడు, జీవితం అందంగా ఉంటుంది. ముళ్ళ మధ్యున్న గులాబీని చూడు, లుక్ ఎట్ ద ఆపర్చునిటీ. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్ పోయాం. హలో బాయ్స్, ఒకసారి నన్నే చూడండి. అమ్మయ్య ఎంత హాయిగా ఉందా నాకు. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశా, నా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. వడ తెలుసు కదా, వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ పక్కన చూసా, వాడు వడ తింటలే, హీరోయిన్ చూస్తున్నట్టు అట్లా చూస్తున్నాడు. ఏమైంది రాబాయ్ అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందన్న? దోపిడీ సార్ అన్నాడు. అరే పైసలు లూటీ చేస్తున్నాడు సార్. అరే ఏమైందిరా చెప్పు అన్న. చూడండి సార్, వడకి చిల్లు పెట్టి పిండితో హోటల్ వాడు మిద్దలు కడుతున్నాడు అన్నాడు. ఓరి నీ దుంపదగా, వడ ఉడకడానికి మంచిగా ఉడకడానికి చిల్లు పెడతారా, మిద్దలు కట్టడానికి కాదు. అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నా. ఈ కొటేషన్ మీకు పుస్తకాల్లో దొరకదు, గూగుల్లో దొరకదు, యూట్యూబ్లో దొరకదు. స్వామి ప్రదీప్తానంద కొటేషన్. చెప్పమంటారా? సూపర్. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ. వడ చిల్లు చూడద్దు. డోంట్ లుక్ ఎట్ ది HOLE, హోల్ ఆఫ్ ది వడ. లుక్ వడ యాజ్ ఏ హోల్, WHOLE. యూ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. నీలో ఉన్న లోపాలను నువ్వు ఎంచకు, నీలో నిన్ను సమగ్రంగా చూసుకో, నువ్వు జీవితంలో బాగుపడతావు అని చెప్తాను. హలో, జీవితంలో లోపం లేనివాడు ఎవ్వడు ఉంటాడు. ప్రతి వారికి లోపాలు ఉంటాయి. రజనీకాంత్ గారు తెలీదా తనకు 71 ఏళ్ల వయసు ఉందని? నీ ఏజ్ నీకు తెలుసు కదా. రజనీకాంత్ గారు తెలీదా తన ఏజ్? తెలుసా తెలీదా? రజనీకాంత్ నల్లగుంటాడని తెలుసా తెలీదా? రజనీకాంత్ పట్టుదల ఉందని ఆయన తెలుసా తెలీదా? రజనీకాంత్ తెల్లగడ్డం ఉందని ఆయన తెలుసా తెలీదా? ఇన్ని తెలిసిన రజనీకాంత్కి ఇంకో విషయం కూడా తెలుసు. ఒక్కసారి మేకప్ వేసి విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు ఆయనకి. బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్, దెన్ యూ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. మనకు ఒక నువ్వు నవ్వితే బాగుండొచ్చు, ఈ అమ్మాయి చూస్తే బాగుండొచ్చు, ఆ అమ్మాయి చదువు, ప్రతి వాళ్ళకి ఒక ప్లస్ క్వాలిటీ ఉంటుంది. మన ప్లస్ ఏంటో తెలుసుకుని ఆ ప్లస్ వైపు మనం పరుగు తీస్తే మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అవుతాం. ఇదివరకు ఒక MBBS డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు అట్లున్నాడా? MDలు, MSలు, ఆర్థోపెడిక్ సర్జన్సు, ఆప్థమాలజిస్టు, గ్యాస్ట్రోఎంటాలజిస్టు, స్పెషలైజేషన్ అట్లా వచ్చేసింది కదా. మనం కూడా అట్లా అవుతాం. వీళ్ళకి ఓపిక అయిపోయింది సార్, ఇంకా పిల్లకాయలు అందరి పెళ్లి చేసేయాలి, అప్పుడు కానీ ఓపిక ఉండదు వీళ్ళకి. హలో బాయ్స్, మీరేలా డిస్టర్బ్ చేసేస్తున్నారు నా థాట్ ప్రాసెస్. చేతులెత్తి దండం పెడతారు నాన్న, పాపం రా. ఒక 10 నిమిషాలు ఓకేనా? మీరెవ్వరు మాట్లాడొద్దు. గర్ల్స్ మొత్తం బాయ్స్ కోసం చప్పలు కొట్టండి, వాడు సైలెంట్గా ఉండి ఒకసారి చప్పలు కొట్టండి. ఓన్లీ గర్ల్స్ కొట్టారు. ఇప్పుడు చప్పళ్ళు కొట్టిన ఆడపిల్లల చేత ఓ అనిపిస్తారు మాట్లాడితే. ఈసారి ఎవ్వడు మాట్లాడినా వీళ్ళందరూ అంటారు, లేకపోతే వీళ్ళందరూ అన్నా అని పిలుస్తారు మిమ్మల్ని. ఏమనరు, అందరినీ 1 2 3 అనగానే ఏమనాలి?
ఎవడు మాట్లాడితే వాడు ఒక్కడి పేరు తీస్తా, వాడు మీకేమవుతాడు? బస్ కథం ఇంకా ఎవ్వడు మాట్లాడారంటే ఇదే కదా, రెండో ముచ్చటే లేదు నా దగ్గర. ఇంకా సీజన్ కాదు, లేకపోతే రాఖీలు తెచ్చి కట్టిపించేస్తాం మొత్తం అందరికీ. మరి మాట్లాడదు, ఓకేనా? అగ్రిమెంట్ మనకి. మీరు మాట్లాడద్దు, నేను వాళ్ళ చేత అన్నా అనిపించను. ఫైన్. సో యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. పాజిటివిటీ. 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పించుకున్నాడు. చెట్టును చూడమన్నారు, అందరూ చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. కొమ్మ మధ్యన ఉన్న గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం గురి చూడమన్నాడు, అర్జునుడు గురి చూశాడు. అండ్ దెన్ పిట్ట కింద పడింది. అరే మామ, 100 మంది కొడితే పిట్ట పడుతుందారా చెప్తారు అని అల్లా ఈ ఫోకస్ చేసుకున్నాడు. నేను కొట్టగలను అనుకున్నాడు. ఎప్పుడైతే మీ మైండ్లోకి నేను చెయ్యగలను అని వస్తుందో అది మీరు చేసి తీరుతారు. అందుకే మన వేదాలు, ఉపనిషత్తులు, ఖురాన్స్, బైబిల్స్ ఒకటే ఒక లైన్ చెప్పాయి, యద్భావం తద్భవతి. మీరేమనుకుంటే జరిగి తీరుతుంది. నేను చెప్పలేను, నాకు 64 ఏళ్ళు, నాకు దప్పికొస్తున్నాయి, పడతావు. అర్థమైందా? మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. యద్భావం. అది ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్ ఇది ఇక్కడ ఉంది. నా వల్ల కాదు, నేను చేయలేను, నాతోని కాదు, నేను చేయలేను, నేను చేస్తానేమో ఓడిపోతా, నేను చేస్తున్నా ఓడుతా, నేను చేస్తున్నా గెలిస్తే మంచుకుంటుంది, ఓడిపోతా, నేను చేస్తున్నా గెలుస్తా, నేను చేసా గెలిచా, మొత్తం మైండ్లో ఉంటుంది. మీరేం తలుచుకుంటే జరుగుతుంది, 100% జరుగుతుంది. ఎందుకు చదవలేం, ఎందుకు రాదు, సైన్స్ నాకు కష్టమా, సోషల్ నాకు కష్టమా, ఇంగ్లీష్ నాకు కష్టమా, తెలుగు నాకు కష్టమా అని మీరు అనుకుంటే అదన్నీ కూడా మన కిందకు వచ్చి నుంచుంటాయి. ఇదే పాజిటివిటీ. నెక్స్ట్ ఓపెన్నెస్. ఇట్స్ ఆల్ రైట్, ఏమైనా ఓపెన్గా ఉండాలి. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఓకే. మైక్ లేదు, ఓకే. స్క్రీన్ లేదు, ఓకే. వాడు మాట్లాడుతున్నాడు అన్న అనిపిస్తారు. ఇంకా అయిపోయి నా పేషెన్స్ కూడా అవుట్ అయిపోతుంది. ఎవడైనా మాట్లాడినా వాడిని నుంచోబెట్టి హ్యాపీ బర్త్డే టు యు అన్న అని పాడదాం మనం, సరేనా? ఎవడైనా మాట్లాడండి, ఇప్పుడు కథం కలాస్, ఖేల్ కథం, దుకాన్ బంద్. మనకి ఇంకేం లేదు. అరే మనం కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళం మనము, అర్థమైందా? తెలంగాణ నుంచి ఫస్ట్ హీరో మన తర్వాత ఎవడైనా. ఈ పాజిటివ్ థింకింగ్ మీకు వస్తే హలో జీవితంలో పైకి వెళ్తాం. ఏది రాదు 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 అని కనిపిస్తుంది, ఒక్క సెకండ్ చూడండి, ఫోకస్ చూడండి, మంచిగుంది అనిపిస్తుంది కదా. మా మదర్ అంటే నాకు ఇష్టం. మీ మదర్ అంటే మీకు ఇష్టమా? ఒక్కసారి చప్పట్లు కొట్టండి అమ్మకి. అమ్మ ఎలా ఉన్నా? హలో, అమ్మ ఎలా ఉన్నా? సన్నగున్నా, దొడ్డుగున్నా, తెల్లగున్నా, లందగున్నా, లావుగున్నా, అమ్మని ముట్టుకుంటే చాలు మస్తు ఉంటుంది కదా. అమ్మని చూస్తేనే బాగుంటుంది. మా అమ్మ అందంగా ఉంటుంది, మీ మదర్ కూడా అందంగా ఉంటారు కదా. ఎవరమ్మ వాళ్ళకి అందంగా ఉంటుంది. మా అమ్మ ఇంకా బాగుండేది. మా అమ్మ చచ్చిపోయి 13 ఏళ్ళు అయింది, అయినా సరే మా అమ్మ నాకు ప్రతిరోజు నా కళ్ళల్లో ఉంటుంది. నా ప్రేరణ, నా స్ఫూర్తి మా అమ్మ. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మా అమ్మతో చిన్నప్పటి నుంచి నేను ఒక గేమ్ ఆడేవాడిని. ఆ గేమ్ పేరు ముక్కు ఫైటింగ్. ముక్కు పెట్టి టిట్టిట ఆడుకున్నాను. చిన్నప్పుడు ఆడేది. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇందిరా మీసాల గడ్డలో చింక ఇందిరా ఆట అనేది. అయినా బాయ్స్ అందరూ అమ్మంటే ఇష్టం కదా, ఇంకా ఆడేవాడిని. ఆడిన తర్వాత ఇంకా పెద్దగా అయిన తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇంకా ఇందిరా ఆడేవాడిని. ఆమె పోయే ముందు దాకా ముక్కు ఫైటింగ్ అని ఆడేవాడిని. నాకు ఎప్పుడు ప్రేమ వస్తే అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ముక్కు ఫైటింగ్ అని. ఒకసారి అమ్మతో ఇట్లా ముక్కు ఫైటింగ్ చేస్తూ ఉంటే, నేను ఆడుతూ ఉంటే, అమ్మని ఇంత దగ్గరగా చూస్తాం కదా, ముక్కు ఫైటింగ్ ఇట్లా చేస్తుంటే అమ్మ అసహ్యంగా కనిపించింది. అస్సలు అందంగా కనిపించలే. ఆధార్ కార్డు ఫోటోలు ఎక్కువ ఉంది. ఆధార్ కార్డు ఫోటోలు అందంగా ఉన్నాడు చూసాను. అక్కినేని నాగార్జున కూడా అసహ్యంగా ఉండే ఏకైక సాధనం ఆధార్ కార్డు ఫోటో. మా అమ్మ కూడా ఆధార్ కార్డు ఫోటోలాగా అట్లా కనిపించింది. నేను ఆశ్చర్యపోయా, ఇంత అందంగా ఉండే అమ్మ, ఇంత ప్రేమించే అమ్మ, ఎప్పుడు నాకు మంచిగా అనిపించే అమ్మ ఎందుకు ఇంత అసహ్యంగా ఉందని కొంచెం దూరం చూస్తే పర్వాలేదు, ఇంకొంచెం దూరం నుంచి చూస్తే మంచిగా ఉంది, ఇంకొంచెం దూరం చూస్తే బాగుంది.
అప్పుడు నాకైన జ్ఞానోదయము, ఇష్టమైన అమ్మనే ఇంత దగ్గరగా చూస్తే సరిగ్గా లేదు కదా, మనకి ఇష్టం లేని సమస్యను ఎందుకు ఇంత దగ్గర చూస్తున్నాం? ప్రాబ్లం ఎందుకు ఇట్టా చూస్తున్నాం? దూరం పెట్టు. ప్రాబ్లంని ఎంత దూరం పెడితే, అది ఎంత చిన్నగా అయితే మనం అంత పెద్దగా అవుతాం. ప్రాబ్లం మన కాళ్ళ దగ్గరికి వచ్చి సార్ ఎనీ సొల్యూషన్ అని మన అడిగితే ఇట్స్ ఆల్ రైట్ అని భగవద్గీతలో శ్రీకృష్ణలా మనం చెప్పాలి. ఉంటాయి ప్రాబ్లమ్స్, లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అన్నీ ఉంటాయి కదా. నాకు బట్టతల ప్రాబ్లం, ఇప్పుడు ఏమైనా చేయగలనా? ఎంత పాజిటివిజం అన్నా కదా ఇందాక. నాకు 5 ఏళ్ల మనమరాలు ఉంది, మా బిడ్డ 5 ఏళ్ల మనమరాలు ఉంది, దాని పేరు మేధ. దాన్ని ఒళ్ళో పడుకున్నా లాస్ట్ వీక్. పడుకుంటే అది తీసి ఇట్లా పౌడర్ రాస్తుంది. ఏం చేస్తావే అన్న, తాత నీకు మేకప్ చేస్తున్నా. అరే రోజు చేసుకునే మేకప్ ఎందుకే అని నేనేమన్నా ఊరికే టైంపాస్కి, తాతకి జుట్టు లేదు అన్న. ఆమె ఏమందో తెలుసా, వెనక ఉంది అంది. అంటే ఏం నేర్చుకోవాలి? పిచ్చోడా, ఉన్నదాంతో తృప్తిపడరా, లేని దాని గురించి బాధపడకొని. ఎస్ ఆర్ నో? కారులో ముందు పోవడానికి 4 గేర్లు ఉంటాయి, వెనక్కి రావడానికి 1 గేర్ ఉంటుంది. అది కూడా అవసరమే, రివర్స్ చేసి పెట్టాలంటే. ఎస్ ఆర్ నో? మన జీవితం కూడా అంతే, కష్టాలు అలాగే. బిడ్డని మామూలుగా మనమైతే హాస్పిటల్లో మంచిగా ఆపరేషన్ థియేటర్లో బిడ్డని కంటారు, లేబర్ రూమ్స్లో అక్కడ. మరి జంతువులు ఎలా కంటాయి? ఎక్కడో రోడ్డు పక్కనే కంటాయి, పడుకుని కంటాయి, నీడల్లో కంటాయి, నుంచుని కొన్ని కంటాయి. కొన్ని జంతువులు నుంచిన, హార్సు, ఎలిఫెంటు, గోటు, డియరు, ఇట్లాంటివన్నీ నుంచునే బిడ్డను డ్రాప్ చేస్తాయి కిందకి. జిరాఫీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. మీరు ఎప్పుడైనా విన్నారా జిరాఫీ బిడ్డను ఎట్లా కంటుందో? వినలేదా? నేను చెప్తా. జిరాఫీ నుంచుని బిడ్డను డ్రాప్ చేస్తుంది. దాని హైట్ 15 ఫీటు. అంత ఎత్తు నుంచి టప్పని, ఇదంతా ఇది మ్యాక్సిమం 10 ఫీట్ ఉండొచ్చు, 15 ఫీట్, 12 ఫీట్, 15-17 ఫీట్ నుంచి దాని బ్యాక్ నుంచి జిరాఫీ బిడ్డను డ్రాప్ చేస్తుంది. అప్పటిదాకా అమ్మ బొచ్చలో హాయిగా బుజ్జుగా పడుకున్న చిన్న జిరాఫీ దబ్బని పైనుంచి కింద పడుతుంది. అదే పెద్ద షాక్ దానికి. ఇంకా దాని ఫ్లూయిడ్స్ ఉండవు, దాని చుట్టూ ఇట్లా ర్యాప్ అరౌండ్ ఉంటుంది, మొత్తం అట్లా ఉండిపోయి అది పడిపోతుంది, తిమ్మ తిరుగుతుంది దానికి. ఇది చాలదన్నట్టు తల్లి ఏం చేస్తుంది తెలుసా, దాని కాళ్ళతోటి టాప్ 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 అని కొడుతూ పోతుంది. పసి గుడ్డు, అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి కాళ్ళతో తంతో ఉంటుంది. అది లేచి నుంచోడానికి ట్రై చేస్తుంది, నిలబడలేదు. ఫ్లూయిడ్స్ ఉండవు కదా కాళ్ళలో, మెల్లమెల్లగా కొంతసేపటికి నిలబడుతుంది. తల్లి తంతోనే ఉంటుంది, అడుగులు వేస్తుంది, తల్లి తంతోనే ఉంటుంది, లేచి నడవటం మొదలెడుతుంది, తల్లి తంతోనే ఉంటుంది. అది ఉరకడం మొదలెడుతుంది. ఉరుకుతూ ఉంటే తల్లి వెనక నుంచి ఉరుక్కుంటూ కుడుతూ ఉంటుంది. అది ఉరుక్కుంటూ తల్లి కంటే స్పీడ్గా పరిగెత్తడం మొదలెడుతుంది. కొంతసేపటికి తల్లి ఆగిపోతుంది, బిడ్డ కూడా ఆగిపోతుంది. అప్పుడు తల్లి దగ్గర తీసుకుని దాన్ని ఆపుతుంది. ఎందుకు ఇలా చేస్తుందంటే, సింహానికి జిరాఫీ మాంసం ఇష్టము. తల్లి కనుక ఈ కష్టం పెట్టకపోతే జిరాఫీ పుట్టంగానే చచ్చిపోతుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు పరిగెత్తి శత్రువుని సంహరించడానికి తల్లి బిడ్డను కొడుతుంది. అలాగే మేము చెప్పే మాటలు, టీచర్లు చెప్పే పాఠాలు, అమ్మా నాన్న చెప్పే మంచి మాటలు మీ భవిష్యత్తులో మీరు పరిగెత్తాలని తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకోసమని చెప్తున్నాను. ఎవరైనా సరే భవిష్యత్తులో మీకు హెల్ప్ అవ్వాలని. సో ఇట్లాంటి స్థితిలో మీ యాటిట్యూడ్ సెట్ అవ్వాలి. సెకండ్ ఏంటి మనకి? స్కిల్. వాట్ ఈజ్ ఎ స్కిల్? స్కిల్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బోర్న్ విత్. పుట్టంగానే ఎవరికి స్కిల్ ఉండదు. అరే అన్నలు, ఇంకా అన్నలు అనేస్తా, 10 minutes ఇది అయిపోగానే క్లోజ్ చేస్తాను. పుట్టంగానే ఎవరికి నైపుణ్యం ఉండదు. పుట్టంగానే ఎవడు సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టలా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మైక్తో పుట్టలా. పుట్టంగానే ఏ స్కిల్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బోర్న్ విత్ బట్ వీ లెర్న్ ఫ్రమ్ అదర్స్. నైపుణ్యం అనేది పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని మాస్టర్ చేస్తాం. మీరు 100 పుస్తకాలు చదివితే సైకిల్ తొక్కడం వస్తుందా? ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్ బార్ పట్టుకుని ఎడమ కాలు తీసి ఎడమ పెడల మీద పెట్టి కుడి కాలు మెల్లగా గాల్లో లేపి ప్యాంటు చిరక్కుండా కుడి పెడల మీద పెట్టి కుడి చేత్తో కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని తిన్నగా చూస్తూ గడియార క్రమమున కాళ్ళు తొక్కుతూ పెడల్స్ అన్నీ ముందుకు సాగిస్తూ సమతుల్యము పాటించిన సైకిల్ వచ్చునా చచ్చును. వస్తుంది అది. అరే మనకంటే అన్నో దోస్తో ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు అక్కో మనకి సైకిల్ మీద కూర్చోబెట్టి అరే ఏం కాదురా అన్నారు. మన వద్దు అనాలి, ఆడి తొయ్యాలి, మన కింద పడాలి, మోకాలు చెప్పి ఇరగాలి, వాడు నవ్వాలి, నాకేం కావాలి అని మనం అనాలి. నెక్స్ట్ డే తీసుకుని ఫాదర్ సైకిల్ స్లోప్లో పెట్టి తొక్కాలి. లైఫ్ కూడా అంతే, స్కిల్ కూడా అంతే. ఏదన్నా సరే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మాస్టర్ చేస్తారు.
లీడర్షిప్ ఈజ్ ఎ స్కిల్. సత్యసాయి బాబా ఎంత బాగా చెప్తాడంటే, వాట్ ఈజ్ లీడర్షిప్ అంటే, లీడర్షిప్ ఈజ్ ద కామన్ ఏరియా బిట్వీన్ థాట్స్, వర్డ్స్ అండ్ దెన్ డీడ్స్ అంటాడు. నీ ఆలోచనలకి, నీ మాటలకి, నువ్వు చేసే పనులకి మధ్య ఉండే కామన్ థ్రెడ్ లీడర్షిప్ అంటారు. నేను ఎక్కడో ఆలోచిస్తున్నా, ఐఏఎస్ అవుతా అంటున్నా, మాటలు చూస్తే నాకు 10/10 వస్తాయంటున్నా, చేతలు చూస్తే 7 కూడా రావు. ఎవడైనా నమ్ముతాడా నిన్ను? అరే మాట్లాడుతున్న అన్నలు, మీకు ఇది కూడా భయం లేదారా? రాఖీలు కట్టించాలి ఇంకా. సో లీడర్షిప్ ఈజ్ ఎ స్కిల్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్. మాట్లాడాలి కదా. కమ్యూనికేషన్ అంటే ఏంటి? నా మనసులో మాట నా మెదడులోకి వెళ్ళి నా నోట్లోంచి ట్రావెల్ చేస్తూ మీ చెవుల నుంచి, మీ మెదడు నుంచి, మీ మనసుకి అక్కడ 1.5 hours నుంచి అర్థమవుతుంది నేను చెప్పేది. అర్థమవుతుందా లేదా? అంటే చెప్పదలుచుకుంది ఈజ్ ఈక్వల్ టు అర్థమైంది, ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్, RHS ఈజ్ ఈక్వల్ టు సింపుల్ లాజిక్. మీరందరూ బొమ్మల సినిమా చూసారా? టీవీలో అయినా చూసింటారు కదా. లాస్ట్ సీన్ భలే ఉంటుంది. సిద్ధార్థ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను ఏ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పావు నాన్న, క్యారమ్ బోర్డు ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో నువ్వే చెప్పావు నాన్న, రోడ్డు దాటుతుంటే నా చెయ్యి పట్టుకుని నువ్వే దాటిచ్చావు నాన్న, చూడు ఇప్పుడు కూడా నా చెయ్యి ఇంకా పట్టుకునే ఉన్నాడు. సూపర్ సీన్ అది. కానీ సినిమా ఎండింగ్లో కాకుండా తండ్రి కొడుకులు ఓపెన్గా మాట్లాడుకునేది. సినిమా స్టార్టింగ్లో సీన్ ఉంటే సినిమా కథ ఉంది అసలు. కాబట్టి మాట్లాడకపోతేనే ప్రాబ్లం వస్తాయి. అర్థమైతే మాట్లాడండి, కష్టం వస్తే మాట్లాడండి, సుఖం వస్తే మాట్లాడండి, ఎవడేమనంటే మాట్లాడండి, అక్కర్లేని మాట మాట్లాడితే చెప్పు తీసి వాడికి మాట్లాడండి. మాట్లాడకుండా ఉంటే మీరు కూడా అంతే. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నా శరీరంలో అన్నిటికంటే ముందర ఈ ముక్కు ఉంటుంది. అంటే నేను అనే సామ్రాజ్యానికి నేనే కింగ్, నువ్వు అనే సామ్రాజ్యాన్ని నువ్వే క్వీను. ఎవ్వడు ఏంటైనా మన దగ్గరికి వస్తే ఊరుకోదు. ఎప్పుడైతే మీరు మాట్లాడటం మొదలెడతారో మీ ప్రగతి మొదలు పెడుతుంది. మన మనసులో ఉన్న ఆలోచనలు మనసులో పెట్టుకోవడం. మనం ఏమైనా సినిమాలో సెకండ్ హీరోయినా, యూ మేక్ ఏ వెరీ గుడ్ పేర్ అని బయటకు వెళ్ళి బాధపడ్డానికి అట్లాంటి వాడమ్మా మనం చెప్పాలి. డిప్రెషన్ ఈ 10th క్లాస్ ఉంటే ఉండదు, పోతే పోయేది. డిప్రెషన్ అనే మాట ఉండకూడదు. ఎస్ ఆర్ నో? 10th క్లాస్ పాస్ అయ్యావా అని ఎవ్వడు అడగడు. నీకోసం నువ్వు చదువుతున్నావు, ప్రపంచం కోసం కాదు. ఒకసారి కాబట్టి 3 సార్లు చదవచ్చు, 2 సార్లు చదవచ్చు, ఏం కాదు. కానీ జీవితం పోతే మళ్ళీ రాదు. ఆత్మహత్య అనే మాట రాకూడదు. ప్రామిస్ చేస్తారు అందరూ? గెలిస్తే గెలిచాము, ఓడితే ఓడాం. విరాట్ కోహ్లీ ప్రతిసారి 100 కొడుతున్నాడా? 0 కొట్టట్లేదా? పవన్ కళ్యాణ్ సినిమాలు సూపర్ హిట్ అయినాయా? ఫ్లాపులు కాలేదా? నో ప్రాబ్లం. ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి. మా ఓన్ బ్రదర్ 7th క్లాసు 2 మార్క్స్ గ్రేస్ మార్క్తో పాస్ అయ్యాడు. 10th క్లాస్ వచ్చింది, నాకంటే 1 year పెద్ద. ఫెయిల్ అయిపోయాడు. సప్లిమెంటరీ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఎప్పుడు 1976 సంగతి చెప్తున్నా. నాతో పాటు కలిసి చదువుకున్నాడు. నాకు 1st క్లాస్ వస్తే తను 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో నేను స్టేట్ 7th వస్తే తను 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. డిగ్రీలో నాకు యూనివర్సిటీ 2nd వస్తే తను మామూలుగా పాస్ అయ్యాడు. కానీ తనకున్న ఇంకొక అడ్వాంటేజ్ పెయింటర్. అడ్వర్టైజింగ్ రంగంలోకి వెళ్ళి ఈరోజు ఆల్ ఇండియాలో కేవి శ్రీధర్ అంటే ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అని అంత పెద్ద పొజిషనే. నెలకి 30 లక్షల రూపాయలు సంపాదిస్తాడు, ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65. 10th క్లాస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. మనం అందుకే మీకు వచ్చినవి భయం లేకుండా అద్భుతంగా ఎంత బాగా రాయొచ్చో అంత బాగా రాయండి. అర్థమవుతుందా? నేను చెప్పే లాస్ట్ స్లైడు, సెలబ్రేట్ యువర్ ఎగ్జామ్స్. సెలబ్రేట్ యువర్ ఎగ్జామ్స్. ఎలా సెలబ్రేట్ చేయాలో మీకు చెప్తాను నేను ఇప్పుడు. సి. సెలబ్రేట్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? అందరూ ఒక్కసారి. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? క్రియేట్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ దట్ యూ కెన్ విన్. రాస్తాం, మంచిగా రాస్తాం. నాకు వచ్చింది రాస్తా, మంచిగా రాస్తాం. ఎగ్జామినేషన్ నువ్వు 10 చదువుకున్నావు, 10లో 6 నీకు తెలిసిన వచ్చి 6కి 6 రాస్తే సూపర్ లేటు. 11వ క్వశ్చన్ వస్తే ఇదే రాయగలుగుతాం. క్రియేట్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. ఫస్ట్ మీ మైండ్ సెట్లో గెలుస్తాను, మంచిగా రాస్తాం అనుకునే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. పాజిటివ్ మైండ్ సెట్.
సెకండ్ వర్డ్ ఈ అంటే ఎఫెక్టివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. రోజుకి ఎన్ని గంటలు చదువుతా, ఎన్ని సబ్జెక్ట్ చదువుతా, మిగిలిన 14 రోజులు నేను ఎట్లా వాడుకుంటా, ఏ పాయింట్ ఎట్లా చదువుతా. క్లాసులో మా అమ్మమ్మ చెప్పేది, కంచంలో అన్నీ వడ్డిచ్చేది. నేను చూసి అరే కాకరకాయ కూర నాకు ఇష్టం లేదు అమ్మమ్మ అంటే, మిగతావన్నీ ఇష్టం ఉన్నాయా? ఇష్టం ఉన్నాయి. అది ఒక్కటే ఇష్టం లేదు కదా, ఫస్ట్ అది తినే, మిగతావన్నీ ఇష్టమైన తర్వాత తినొచ్చు అని చెప్పేది. మనకు కష్టమైన సబ్జెక్టు ఫస్ట్ చదివండి. ఇష్టమైన సబ్జెక్టు జీవితం. మనం ఏం చేస్తాం, మ్యాథ్స్ ఇష్టమైతే మ్యాథ్స్ పెట్టుకుని మ్యాథ్సే చేస్తూ ఉంటాం కదా. కష్టమైన సబ్జెక్టు ఫస్ట్ చదివండి, ఇష్టమైన సబ్జెక్టు తర్వాత ఎప్పుడేం చదువుకో. సో ఈ స్టాండ్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. లెర్న్ ద బెస్ట్ ఇన్ ప్రైమ్ టైం. ప్రతి మనిషికి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. రోజుకి 2 గంటలు మన బుర్ర బాగా పనిచేసే టైం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ ఎన్టీఆర్ కాదు, పెద్ద ఆయన. పొద్దున్న 4 నుంచి 6 వరకు బాగుంటుంది. నాకు నైట్ 11 o'clock to 2 o'clock ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కొన్ని 100,000 నేను చేసుకునేది రాత్రి 11 నుంచి పొద్దున్న 2 వరకు. అలా మీ జీవితంలో మీ డేలో ఏ టైం బాగుంది? పొద్దున 4 to 6 మంచుకుంటుందా, 6 to 8 మంచుకుంటుందా, రాత్రి మంచుకుంటుందా చూసి ఆ టైంలో మీకు కష్టమైన సబ్జెక్ట్ చదువుకోండి, అప్పుడు ఈజీగా ఎక్కుతుంది. మిగతా టైంలో మామూలు చదువుకోండి. దెన్ ఈట్ ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. ఈ 10-15 రోజులు 20 రోజులు దయచేసి జంక్ ఫుడ్లు, బండి ఫుడ్లు, పావుబాజీలు, పానీపూరీలు, బర్గర్లు, పిజ్జాలు ఇవేం తినకండి. హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫుడ్ తినండి, ఇంట్లో ఉంటే ఇంటి ఫుడ్డే తినండి. ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకుందాం, అంతా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళి ఆ రోజు నువ్వు వామిటింగ్స్ చేసుకుంటూ అక్కడ ఎగ్జామ్ రాయలేదు అనుకుందాం, వేస్టే కదా. ఒక 1 month హాలిడే ఫర్ జంక్ ఫుడ్. ఓకేనా? ఎస్ అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్ అన్న వాళ్ళు చప్పట్లు. హలో, నిన్న విరాట్ కోహ్లీ 0 కొట్టాడు, నేను 0 కొట్టా అని ఏడుస్తాడా? ఇవాళ వచ్చి 100 కొట్టాలని చూస్తాడా? మనం కూడా అంతే. ఒక క్వశ్చన్ సరిగ్గా రాకపోతే బాధపడద్దు. హలో అన్నలు, అక్కలు మీకు కూడా ఇప్పుడు అక్క అనిపిస్తుంది దాన్ని. సో హాయ్, అయిపోయింది. లాస్ట్ స్లైడ్, 5 minutes. ఒక క్వశ్చన్ ప్రభావం ఇంకో క్వశ్చన్ మీద ఉండదు. ఓ సబ్జెక్ట్ సరిగ్గా రాయకపోవచ్చు, ఓ క్వశ్చన్ టఫ్గా రావచ్చు, దాని ప్రభావం ఇంకో దాని మీద ఉండకూడదు. రిలాక్స్ అండ్ బీ కూల్ త్రూ అవుట్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అయినంత కాలము F2లో వెంకటేష్ ఆసనం ఉంటుంది కదా, ఏంటది? వెంకీ ఆసనం ఉంటుంది కదా, వెంకీ ఆసనే. ఎందుకంటే ఎంత కూల్గా ఉంటే మీ మైండ్ అంత బాగుంటుంది. ఫస్ట్ 15 minutes అన్నీ పేపర్ చదివేయండి, ప్లానింగ్ చేసేసుకోండి. ఏ క్వశ్చన్ ఫస్ట్ రాద్దాం, ఏ తర్వాత రాద్దాం, ఏది బాగా వచ్చు, ఏది ఎప్పుడు రాద్దాం, ప్లానింగ్ చేసుకుని ప్లాన్ ప్రకారం కూల్గా ఉండండి. మంచినీళ్ళు తాగండి, మంచిగా అందరినీ పాజిటివ్గా చూడండి. పక్కోడు గోళ్ళు గిలుకుంటూ ఉంటాడు, నాకు వచ్చి నీకు రాదురా అని మనసులో అనుకోండి. మన గురించి కూడా మన మంచి ఫీలింగ్ ఉండాలి కదా. మంచి ఫీలింగ్తో కూల్గా ఉండండి. దెన్ అవాయిడ్ టెంప్టేషన్స్, డిస్ట్రాక్షన్స్, నెగటివిటీ. ఈ 21 రోజులు 22 రోజులు ఎంతోమంది టెంప్టేషన్. మా ఇంట్లో బర్త్డే, మా ఇంట్లో పండగ, అత్తమ్మ వచ్చింది, చిన్నమ్మ వచ్చింది, మామయ్య కొడుకు పెళ్ళి, మంచిగా ఉండదు, ఒకసారి బయటికి రా, గదిలోంచి బాగు, మస్తు మంది చెప్తారు. వాళ్ళకి తెలియక చెప్తారు, అమ్మ నాన్న ప్రేమ కొద్ది. చెప్పండి, 1 నెల రోజుల పాటు నేను సన్యాసం తీసుకుంటున్నా, నేను మౌనంలో వెళ్తున్నా, నేను అడవికి పోతున్నా, నేను తపస్సు చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా. నువ్వేమన్నా చెప్తే మళ్ళీ నన్ను అడగదు రిజల్ట్ అని చెప్పండి, ఎవ్వరు రారు. దెన్ టేక్ అప్రోప్రియేట్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. ఇందాక చెప్పా కదా, ఒక 1 hour చదివితే 5 minutes బ్రేక్ తీసుకోండి. 5 minutes చదివి 1 hour కాదు అక్క, 1 hour చదివి 5 minutes. మనం 5 minutes చదివి అబ్బా అలసిపోయామని 1 hour బ్రేక్ తీసుకోవడం మన కేటగిరీ అది కదా. తీసుకుని ఏం చేయాలంటే, హలో కాస్త స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, ధ్యానం చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. మీకు ఫ్రెష్ ఎనర్జీ కావాలి కదా. దెన్ ఎంజాయ్ స్టడీయింగ్ అండ్ రీచింగ్ టార్గెట్స్. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి, మీరు జీవితంలో పైకి వస్తారు. ఎప్పుడైనా భయం వస్తుంది. లాస్ట్ కథ చెప్పి మీకు క్లోజ్ చేస్తా. ఓ పిల్లాడు మీలాగా 14-15 years అయ్యాడు,
10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసాడు. అప్పటిదాకా ఏంటంటే అమ్మ నాన్న వీడిని తీసుకుపోయి రైల్లో కొంచెం దూరం 5-6 స్టేషన్ అవతల అమ్మమ్మ ఇంట్లో దింపేసి వచ్చేవాడు సమ్మర్ హాలిడేస్లో. వీడు అన్నాడు, నేనే పెద్దగా, ఇప్పుడు 10th అయిపోయింది, నేనే పెద్దగా, నాకు ఎవడొద్దు, నాకు టికెట్ కొని రైలు ఎక్కించాడు చాలు, నేనే పోతా అన్నాడు. టికెట్ కొన్నారు, రైలు ఎక్కిచ్చేసారు. ఇంకా రైలు కదలబోతుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, ఒక లెటర్, ఒక కాగితం తీసి వాని జేబులో పెట్టాడు. అదే నీకు ఎప్పుడైనా భయం అయితే, ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తే, బాధ అనిపిస్తే ఇది తీసి చదువుకో అన్నాడు. నాకేం బాధ అన్న, నేను పెద్దవాడిని నాయన, నాకేం ప్రాబ్లం డాడీ, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. రైలు కదిలింది. ఫస్ట్ స్టేషన్ వరకు ఏం లేదు, ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఒక్కడే కూర్చుని. సెకండ్ స్టేషన్ వచ్చాడు, 100 మంది ఎక్కేశారు కంపార్ట్మెంట్లో. ఈయన పక్కకు దాయ్ అడుగుసా మేము మాట్లాడుకో, అటుపో అంటే ఈడు ఒక్కడైపోయాడు, వాళ్ళు 100 మంది అయిపోయారు. దూరంగా పోయి లాస్ట్ సీట్లో కూర్చుని కళ్ళమని నీళ్ళు వస్తూ బిక్కమొహం వేసుకుని అట్లా ఉన్నప్పుడు వీనికి గుర్తుకొచ్చింది, అరే నాన్న చెవులో చిట్టి పెట్టాడు కదా, ఏందా లెటర్ చూద్దామని తీసి చూస్తే అందులో ఏం రాసిందంటే, కంగారు పడకరా, నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని రాసింది. వెంటనే వాడు హ్యాపీగా నాన్న పక్కనే ఉన్నాడని ఎంజాయ్ చేశాడు. 4 స్టేషన్ తర్వాత దిగవలసిన స్టేషన్ వచ్చింది. కింద దిగగానే మామ వచ్చిండు ఎదురుగా, రారా ఇంటికి పోదాం. అదేంటి నాయనేడు అన్నాడు. ఏమి నాన్న రాలేదురా, నీకు ధైర్యం ఉంటుంది, జేబులో చిట్టి పెట్టాడు అంతే అన్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు కంగారు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మీ వెనకున్న తల్లిదండ్రుల్ని, స్కూల్ని, సమాజాన్ని, మీ ఫ్రెండ్స్ని, మీరు చదివిన మంచితనాన్ని, మీకు గుర్తొచ్చే మంచి మూమెంట్స్, మనం గెలిచినప్పుడు ఏమేం చేశాం చిన్నప్పటి నుంచి, సక్సెస్ఫుల్ మూమెంట్స్, కప్పులు, ప్రైజులు, ర్యాంకులు వచ్చిన మన అన్నదమ్ములు, వీళ్ళందరూ మీ వెనకాల ఉన్నారని తలుచుకోండి. జీవితంలో మీకు కూడా భయం ఉండదు, ముందుకెళ్తూనే ఉంటారు. శంకరాచార్య టెంపుల్ మీరు చూశారు. 32 ఏళ్లకి ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు తిరిగి వచ్చి కాలి నడక మీద భారతదేశాన్ని కొన్ని 100 సార్లు చుట్టేసిన గొప్ప మహానుభావుడు. అవతల వ్యక్తిలో పరమాత్మని చూసిన దేవుడు శంకరాచార్య. అటువంటి ప్రాంగణంలో ఇటువంటి సద్భావనతో, ఇటువంటి మంచి ఉద్దేశంతో మీ స్కూల్ వాళ్ళు, ఇక్కడున్న ఆర్గనైజర్స్, వీళ్ళందరూ, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ జీవితం బాగుండాలని చెప్పారు. భయపడకుండా చదువుకుని గెలుచుకోండి. పక్కవాడు తోస్తే ముందుకెళ్ళొద్దు, మీరు తోసుకుని ముందుకెళ్ళండి, జీవితంలో పైకి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అలాట్.